Hi Arsha, I have a doubt. Can I ask? Yes, please go ahead. Yeah, like it's not regarding it's a general doubt. సో ఇది ఏంటంటే లైక్ ఇప్పుడు ఇన్ని ఏఐ టూల్స్ వస్తున్నాయి కదా. సో Mm, ఏఐ టూల్స్లో ఇట్లా వెబ్ అప్లికేషన్ డెవలప్ కానీ అంటే అంటే మనం ఏమేం చేద్దామంటే అన్ని A to Z చెప్తుంది. విత్ ఇన్ అవర్స్ వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ యూజింగ్ ఏఐ. సో హౌ ఇన్ రియల్ వరల్డ్ ఆర్ రియల్ టైప్ Pega would be useful, like Pega or think anything would be useful or something. Like there is a future in this. How come? అని ఒక చిన్న క్వెరీ ఆర్ డౌట్ ఉండే సార్. ఎస్ పెగా అనేది బిజినెస్ ప్రాసెస్ ని డిఫైన్ చేసేది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏఐ తీసుకొని ఒక కోడింగ్ తీసుకొని కోడింగ్ లో టెక్నాలజీ డెవలప్ చేసేదానికన్నా ఆల్రెడీ ఏఐ అనే పేరు లేకపోయినా పెగా చేసే పని అదే. యాక్చువల్ గా మీరు ఏం చేయకుండా సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్స్ చేస్తే ఇది జనరేట్ చేసేసిద్ది మొత్తం లోపల. ఓకేనా? మళ్ళీ మీకు అప్లికేషన్ డెవలప్మెంట్ ఏఐతో చేసిన కోడింగ్ లో ఏమైద్ది? ఏఐ ఏమి ఇంటెలిజెంట్ కాదు, మీరు అడిగిన దానికే అది ఇచ్చిద్ది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్సే మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని అవును. మళ్ళీ దాన్ని ఏ ప్లేస్ లో ఫిట్ చేయాలనేది ప్రాపర్ గా ఫిట్ చేయాలి, రివ్యూ చేయాలి, డీబగ్ చేయాలి. దాని తర్వాత డిఫెక్ట్ ఏమైనా ఉంటే డిఫెక్ట్స్ చెక్ చేయాలి, అవన్నీ చేయాలి. అయితే యాజ్ ఆఫ్ టుడే అయితే అంత సూపర్ ఏం కాదు ఏఐస్. ఓకే, ఇట్ విల్ టేక్ టైం, ఒక 10 years టైం పట్టిద్ది. కానీ ఏఐ వస్తే ఏమైందంటే మనం జస్ట్ జనరల్ గా ఒక వర్క్ చేసేది ఒక గంట సేపు చేస్తే అక్కడ ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఒక 4-5 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ వర్కర్స్ పని ఒక పర్సన్ చేసేయగలుగుతాడు. ఓకేనా? యా. కాకపోతే ఏంటంటే వెల్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేబీ బిజినెస్ పెరగచ్చు. బిజినెస్ పెరగడం వల్ల మళ్ళీ జాబ్స్ పెరగచ్చు, అట్లా ఉంటుంది తప్ప కంప్లీట్ గా జాబ్స్ పోయే అయితే ఏం ఉండదు. ఏంటి అదర్ వే, మీరు ఇప్పుడు ఒకలా చేసే జాబు రేపు ఇంకోలా చేస్తారు. మేబీ ఏఐ గనక డౌన్ ద లైన్ చీప్ అయింది అనుకోండి, మార్కెట్లో చీప్ గా దొరుకుతా వచ్చింది అనుకోండి, దొరికిద్ది ఖచ్చితంగా. అప్పుడు అవును. ఎక్కువ మంది క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కి ముందుకు వస్తారు. చిన్న చిన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోగలిగేలా ఉంటే బిజినెస్లు పెరుగుతాయి కాబట్టి అలాగే మళ్ళీ నీడ్ పెరిగిద్ది ఎవరైతే ఏఐ యూజ్ చేసి డెవలప్మెంట్ చేసే వాళ్ళకి. సో మనం ఇది యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి అంతే. ఓకేనా? అలాగే మీకు ఇప్పుడు ఏ టూల్ అయినా కూడా టూల్స్ ఏమి వెళ్ళిపోవు, ఆ టూల్స్ లో కూడా మళ్ళీ ఏఐ పెట్టుకుంటారు వాళ్ళు. ఆ టూల్స్ లో ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో దాన్ని ఇంకా ఈజీగా చేయడానికి దాంట్లో టూల్లో ఏఐని ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఇంకా స్పీడప్ అయ్యిద్ది అనేది వాళ్ళు ఆ టూల్ని డెవలప్ చేయాలి ఏఐతో. సో అట్లా పెగావాడు కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేసి డెవలప్ చేస్తున్నాడు ఇప్పుడు పెగా పిఆర్పిసి. మనం పెగాని ఏఐతో ఓకే. కలిపి యూజ్ చేసేది తర్వాత చూస్తాం, మనం లేటెస్ట్ వర్షన్ లో చూస్తాం. ఓకేనా? ఓకే. ఓకే. ఓకేనండి. యా, డౌట్. గుడ్. So we'll start by 11 o'clock sharp. You can relax meanwhile. If you have any doubts, you can ask me. Otherwise, మీరందరూ కొంచెం మెంబర్సే కదా ఉన్నారు, అందరూ ఇటు వచ్చి కూర్చోండి. ఇటు నుంచి ఇటు వచ్చేసి కూర్చోండి అందరు. 10 మెంబర్స్ కాబట్టి ఇక్కడ సరిపోతారు. రోజు ఇటువైపే కూర్చోండి, సరిపోయింది. ఓకే, 11 o'clock విల్ స్టార్ట్. ఇన్ ఎ మినిట్ విల్ బి స్టార్ట్. సో లాస్ట్ క్లాస్ వాట్ ఆర్ వి డిస్కసింగ్ అబౌట్? So hope I'm audible to every one of you. So we discussed about Pega software installation. I mean, like not completely. I have just requested you to go through the video and do it. But after installation is done, how to start the server, how to log in, and after working is done, how to shut down. If you are facing any issue while bringing up the server, then what is the workaround to be followed? That's what the information I have given. సో ఇక ఈ రోజు నుంచి వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు పెగా పిఆర్పిసి టూల్. ఓకే. సో మీకు పెగా పిఆర్పిసి టూల్ని ఎలా ఎలా లాగిన్ అవ్వాలో తెలుసు, డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ యూస్ చేసి. ఈ టూల్లో ఏమున్నాయని నేను స్టార్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఐ విల్ గివ్ యూ ద ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ యూజింగ్ దిస్ పర్టిక్యులర్ టూల్.
అది ఇచ్చిన తర్వాత దెన్ ఈ టూల్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలనేది నేను చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ దేర్ ఆర్ మల్టిపుల్ పాయింట్స్ దట్ ఐ హ్యావ్ రిటర్న్. టుడే వాట్ ఆర్ వి గోయింగ్ టు లుక్ ఎట్? ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ పిఆర్పిసి అండ్ ఇట్స్ పర్పస్. ఆల్రెడీ ఈ టైం కల్లా మీకు తెలుసు పెగా ఏంటి, దాని పర్పస్ ఏంటి అనేది మీకు తెలుసు, ఎందుకంటే నేను లాస్ట్ 2 క్లాసెస్లో కూడా చెప్పాను. సో ఐ జస్ట్ రిపీట్ జస్ట్ ఇన్ ఏ మినిట్. దాని తర్వాత వాట్ ఈజ్ ఎ బిజినెస్, వాట్ ఈజ్ ఎ లైన్ ఆఫ్ బిజినెస్, వాట్ ఈజ్ అన్ అప్లికేషన్, వాట్ ఈజ్ అన్ అప్లికేషన్, ఓకే, and points to keep in mind while you set up a new application. Set up a new application. Reusability, cost effective. Reusability అంటే ఏంటనేది మెయిన్గా తెలుసుకోవాలి మనం. దాని తర్వాత వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ టైప్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ టైప్. సో ద ఐడియల్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి? అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఐడియల్గా. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆర్కిటెక్చర్. సిచ్యువేషన్ లేయర్ కేక్, ప్రాక్టికల్. ప్రాక్టికల్ మేబీ ఈరోజు సరిపోదు టైము, రేపు పట్టిద్ది. సో అంటే రేపు అంటే మండే. సో విల్ ప్రొసీడ్ నౌ, విల్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. ఓకే. సో మీలో ఎవరన్నా నిన్న మొన్న అటెండ్ అవ్వకుండా క్లాస్ ఉన్నా కూడా ఈ రోజు నుంచి యాజ్ ఎ గివెన్ దిస్ ఈజ్ ఎ స్టార్టింగ్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, యూ నీడ్ టు కౌంట్. ఓకే, ఈ రోజే ఫస్ట్ రోజుగా కౌంట్ చేసుకోవాలి. ఓకే. సో వాట్ ఈస్ పిఆర్పిసి అండ్ ఇట్స్ పర్పస్? పిఆర్పిసి స్టాండ్స్ ఫర్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్, మీకు అది తెలుసు. సో పెగా సిస్టమ్స్ అనే కంపెనీ ఒక టూల్ని డెవలప్ చేసింది. సో ఆ టూల్ పేరు పిఆర్పిసి. ఎందుకు, దీని పర్పస్ ఏంటంటే ఈ పిఆర్పిసి టూల్ యూజ్ చేసి, పిఆర్పిసి టూల్ కెన్ బి యూజ్డ్ టు డెవలప్ వాట్ అప్లికేషన్స్, టు డెవలప్ అప్లికేషన్స్. సో మెయిన్గా ఎలాంటి అప్లికేషన్స్ మనం పెగా యూజ్ చేసి డెవలప్ చేస్తామంటే, ఇన్ టుడేస్ వరల్డ్ Pega is mainly used to develop internal business process management applications. ఇంటర్నల్గా మనం చేసే వర్క్ చేస్తాం కదా, కంపెనీస్లో కొన్ని వర్క్స్ చేస్తాం కదా, అలాంటి వాటికి ప్రాసెస్ని డిఫైన్ చేసి ఆ ప్రాసెసింగ్ని డిఫైన్ చేసుకొని ప్రాసెస్ చేసే దానికోసం వాడే టూల్ అనమాట బిజినెస్ ప్రాసెస్ అప్లికేషన్. అంటే ఒక బిజినెస్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయొచ్చు. వి యూజ్ పెగా టు డెవలప్ మెయిన్లీ ఏంటిది, బిజినెస్ అప్లికేషన్స్, బిజినెస్ కి సంబంధించిన అప్లికేషన్స్. అసలు బిజినెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ బిజినెస్ చెప్పండి. ఇది మీకు డే టు డే లైఫ్లో తెలుసుగా. జనరల్గా ఇన్ ద రియల్ వరల్డ్ డే టు డే లైఫ్లో మీరు చాలాసార్లు ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని మాట్లాడుంటారు కదా. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా మాట్లాడుంటారు కదా. ఏంటి బిజినెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ బిజినెస్? Buying and selling of product or services. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇంకా వేరే డెఫినేషన్స్ కూడా చెప్పండి, చాలా ఉండొచ్చు కదా. అదొకటి. ఇంకా Relationship between sell like business owner and customer. ఓనర్ కి కస్టమర్ కి ఉండేది కస్టమర్ రిలేషన్షిప్ అయింది, కస్టమర్ అండ్ బిజినెస్ రిలేషన్షిప్. చెప్పండి, B2C రిలేషన్. Performing the నేను business అనేది operation. ఏంటంటే బిజినెస్. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ బిజినెస్. బిజినెస్ ఈజ్ ఆర్గనైజేషన్. బిజినెస్ ఈజ్ ఆర్గనైజేషన్. బిజినెస్ ఈజ్ Transaction. an entity. Business is an entity. ఏం చేసిద్ది ఎంటిటీ? ఇట్ పర్ఫార్మ్స్ ఆపరేషన్స్. ఎలాంటి ఆపరేషన్స్ చేసిద్ది? బిజినెస్ అనగానే మీకు వినపడే మాట ఏంటి? కమర్షియల్ ఆపరేషన్స్. ఇట్ పర్ఫార్మ్స్ కమర్షియల్ ఆపరేషన్స్. కమర్షియల్స్ కి సంబంధించిన ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేసింది. ఏంటిది? ఒక ఎంటిటీ. ఆ ఎంటిటీని మీరు ఏమంటారు? బిజినెస్ అంటారు. ఒక బిజినెస్ అనేది, బిజినెస్ ఈజ్ అన్ ఎంటిటీ, ఇట్ పర్ఫార్మ్స్ కమర్షియల్ ఆపరేషన్స్ అయి ఉండొచ్చు. అంటే మామూలుగా మనం సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు కాబట్టి అట్లా మాట్లాడు. ఓకే. సో నాన్ కమర్షియల్ కూడా ఉండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఓకే. అయితే ఈ బిజినెస్ లో మనకి తెలియాల్సిన టర్మినాలజీ ఇంకోటి ఉంది. ఏంటంటే లైన్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ అంటే అర్థమైంది కదా మీకు. లైన్ ఆఫ్ బిజినెస్, దాని షార్ట్ కట్ లో మనం LOB అంటాం. ఇది ఎందుకు చెప్తున్నా, మీకు రియల్ టైంలో మాట్లాడేటప్పుడు ఈ టర్మినాలజీ వాడతారు మీరు. ఓకేనా. లైన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? LOB. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, హర్ష ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూట్. హర్ష ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూట్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ ఎంటిటీ కదా. ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషనల్ ఎంటిటీ. ఈ ఎంటిటీలో
ఏమేమి టీచ్ చేస్తున్నారు? పెగా టీచ్ చేస్తున్నారు, డెవాప్స్ టీచ్ చేస్తున్నారు, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, సేల్స్ ఫోర్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓవరాల్ గా టీచింగ్ అయితే, టీచింగ్ లో మళ్ళీ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. వీటిల్ని లైన్ ఆఫ్ బిజినెసెస్ అంటారు. లైన్స్ ఆఫ్ బిజినెస్ అంటే మల్టిపుల్ లైన్స్ లో ఆపరేషన్స్ ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు లోన్ అనే మాట తీసుకున్నారు అనుకోండి. ఒక లోన్ అనేది ఒక బిజినెస్ అయితే, లోన్ లో పర్సనల్ లోన్ అనేది ఒక లైన్ ఆఫ్ బిజినెస్, హోమ్ లోన్ అనేది ఒక లైన్ ఆఫ్ బిజినెస్, ఎడ్యుకేషన్ లోన్ అనేది ఒక లైన్ ఆఫ్ బిజినెస్. డయాగ్రామ్ అవసరమా? దానికి అర్థమవుతుంది కదా మీకు? డయాగ్రామ్ కొంచెం కాంప్లెక్స్ ఉంటే డయాగ్రామ్ డ్రా చేస్తా, ప్రతిదానికంటే టైం వేస్ట్. సో లైన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటిది చెప్పండి నాకు ఇప్పుడు. లైన్ ఆఫ్ బిజినెస్ మీన్స్ ఇట్ ఈస్ ఏ స్ట్రీమ్. ఇట్ ఈస్ ఏ స్ట్రీమ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రీమ్స్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రీమ్స్ exists in a business entity, exists in a business, otherwise defined అనొచ్చు. defined in a business entity, in a business entity which will process specific business operations. Specific business operations అంటే ఏంటి అర్థం? అంటే ఒక్కదానికి సంబంధించింది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నా పర్సనల్ లోన్. లోన్ అనేది కామన్ గా మాట్లాడేది అయితే, పర్సనల్ లోన్ అనేది ఒక లైన్ ఆఫ్ బిజినెస్ అయితే, పర్సనల్ లోన్ అనేది ఒక పర్టికులర్ థింగ్. పర్సనల్ లోన్ అనేది ఒక పర్టికులర్ థింగ్. అలాగే మీరు హోమ్ లోన్ అనేది ఒక పర్టికులర్ థింగ్. మళ్ళీ ఒకవేళ మీరు కావాలంటే పర్సనల్ లోన్ ని మళ్ళీ ఇంకా సెగ్రిగేట్ చేయొచ్చేమో. బట్ స్టిల్ మనం అక్కడ ఆగిపోయాం అనుకోండి. పర్సనల్ లోన్ అనేది ఒక పర్టికులర్ థింగ్, ఒక స్పెసిఫిక్ బిజినెస్ ఆపరేషన్ అవుతుంది. సో ఇలా మల్టిపుల్ లైన్స్ ఆఫ్ బిజినెస్ ఉండొచ్చు. ఏ బిజినెస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ బిజినెస్, ఓకే, టు బి ప్రాసెస్డ్. మల్టిపుల్ లైన్స్ ఆఫ్ బిజినెస్ ఉండొచ్చు. ఇప్పుడు మనం బిజినెస్ అనేది ఎలా చేస్తాం, ఎలా రన్ చేస్తాం? ఫిజికల్ ఆపరేషన్స్ తోనే రన్ చేసేవాళ్ళం ఒకప్పుడు. తర్వాత ఎలా చేస్తున్నాం? ఆపరేషన్స్ అన్ని డిజిటల్ గా రన్ అవుతున్నాయి. ఇంతకుముందు ఫిజికల్ అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలనుకోండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ స్కూల్, మేము ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఒక 4 అవర్స్ నుంచునేవాళ్ళం కనీసం. ఒక 4 అవర్స్ నుంచొని వాళ్ళకి పేమెంట్ చేయాల్సి వచ్చేది. కొంచెం కంప్యూటర్లు మొదలయ్యాక మీ సేవ అనే ఆఫీసులు స్టార్ట్ అయినాయి, ఓకే, గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఏమైందంటే 4 అవర్స్ నుంచోవాల్సిన అవసరం లేదు, కానీ 1 అవర్లో అయిపోయింది. 1 అవర్, 1-2 అవర్స్. అది ఇప్పుడు మీరు ఈ రోజు చూడండి. ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ బిల్ చేయాలంటే, పే చేయాలంటే ఎంతసేపు పట్టిద్ది? జస్ట్ ఫోన్ పేలో పాపప్ వచ్చేసిద్ది, మీ బిల్ పెండింగ్ ఉంది అని. తక్కువ పే అని కొడతారు, మీ యూపీఐ పాస్వర్డ్ ఇచ్చేస్తే 1 మినిట్ లోపలే అయిపోతుంది. సో ఇప్పుడు డిజిటలైజేషన్ వల్ల మీకు ఏంటి బెనిఫిట్ జరిగిందంటే, అంత ఈజీ అయిపోయింది. టైం సేవింగ్ అంతా ఓవరాల్గా ఈజీగా కనబడుతుంది. మీరు ఇంతకుముందు చేసింది ఏ పని చేశారో, కొత్తగా ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? అదే పని చేస్తున్నారు, కాకపోతే కొత్త విధానంలో చేస్తున్నారు. దానివల్ల ఈజీ అయింది. సో ఇప్పుడు మీరు బిజినెస్ ని ప్రాసెస్ చేయాలి అంటే యూ నీడ్ వన్ అప్లికేషన్. ఇప్పుడు ఫోన్ పేలో మీరు పేమెంట్ చేశారు. సో ఈ పేమెంట్ చేయడానికి ఎక్కడ చేశారు? ఫోన్ పే అనే ఒక అప్లికేషన్. అంటే మీ బిజినెస్ ని రన్ చేయాలి డిజిటల్ గా అంటే యూ నీడ్ వాట్? అప్లికేషన్. సో అప్లికేషన్ అనేది ఏంటి? ఒక డిజిటల్ ప్రోడక్ట్. అప్లికేషన్ ఏంటిది? వాట్ ఈస్ అన్ అప్లికేషన్? అన్ అప్లికేషన్ ఇస్ అ డిజిటల్ ప్రోడక్ట్. డిజిటల్ ప్రోడక్ట్ డెవలప్డ్ ఆర్ బిల్డ్ అనుకోవచ్చు. డెవలప్డ్ యూజింగ్ సమ్ టెక్నాలజీస్. సో అప్లికేషన్ అనేది ఏం చేసింది? అప్లికేషన్ హెల్ప్స్ ఇన్ ప్రాసెసింగ్ ద బిజినెస్ ఆపరేషన్స్ ఈజీలీ. బిజినెస్ ఆపరేషన్స్ ని ఈజీగా ప్రాసెస్ చేయడానికి మనకి అప్లికేషన్ హెల్ప్ చేసింది. సరే, అప్లికేషన్ లోపల ఏముంటాయి? వాట్ ఈస్ అన్ అప్లికేషన్ కంటైన్స్? మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి ఏదైనా. ఇప్పుడు అమెజాన్ లాంటి అప్లికేషన్ తీసుకోండి. సో అప్లికేషన్ ని మీరు ఒక ప్రోడక్ట్స్ ఉండే, అంటే నేను చెప్పేది దాని లోపల ఉండే ప్రోడక్ట్స్ గురించి కాదు. ఒక అప్లికేషన్ బిజినెస్ ఆపరేషన్స్ వైజ్ చూస్తే దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అన్నట్టుగా అడుగుతున్నాను నేను. ఆ ఫీచర్స్ అప్లికేషన్, ఇప్పుడు ఇది అప్లికేషన్ అనుకోండి. దిస్ ఈజ్ అన్ అప్లికేషన్, రైట్? దిస్ ఈజ్ వన్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఏమి ఉంటాయి, ఏమి కనబడతాయి అప్లికేషన్ లోపల? వాట్ వీ కెన్ సీ? Set of functions. సెట్ ఆఫ్ List of functions. సెట్ ఆఫ్ ఒక అమెజాన్ తీసుకోండి, ఫోన్ పే తీసుకోండి, గూగుల్ పే, ఏదైనా మీ ఇష్టం వచ్చిన అప్లికేషన్, ఐఆర్సిటిసి తీసుకోండి. అప్లికేషన్ లోపల మీరు ఏం చేస్తారు?
యు ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్ అండ్ యాక్షన్స్ కదా. సో ఇవి చేసే వాటిని ఏమంటారు? సెట్ ఆఫ్. మీరు చెప్పారు, చెప్పండి ఏంటిదని, ఏమంటారు? సెట్ ఆఫ్ Functional components. ఫంక్షనాలిటీస్. అప్లికేషన్ కంటైన్స్ వాట్? ఫంక్షనాలిటీస్. ఆ ఫంక్షనాలిటీస్ ని మనం కాంపనెంట్స్ అందాం, ఫంక్షనల్ కాంపనెంట్స్ అందాం. అప్లికేషన్ కంటైన్స్ సెట్ ఆఫ్, ఐఎమ్ సారీ, ఫంక్షనాలిటీస్. అప్లికేషన్ లోపల ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? అప్లికేషన్ కంటైన్స్ సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ కాంపనెంట్స్. ఇప్పుడు దీనికి మనం ఫిజికల్ డివైసెస్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఫిజికల్ గా ఉండే హార్డ్వేర్స్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఒక ల్యాప్టాప్ అనేది కనుక ఒక అప్లికేషన్ అనుకుంటే, ఊరికే కాకపోవచ్చు కానీ అనుకుంటే, దానిలో ఉండేవన్నీ ఫంక్షనల్ కాంపనెంట్స్. దాంట్లో ఉండేవన్నీ, కార్ తీసుకున్నాను అనుకోండి, కార్లో ఉండేవన్నీ ఫంక్షనల్ కాంపనెంట్స్. ఓకే, ఏసీ తీసుకున్నాను అనుకోండి, ఏసీలో ఉండేవన్నీ ఫంక్షనల్ కాంపనెంట్స్. ఆ పైన ఉన్న రూఫే అప్లికేషన్ అనుకోవచ్చు. ఇవి ఆ ల్యాప్టాప్ ఉన్న కవర్ ఏదైతే ఉందో అదంతా అప్లికేషన్ అయితే, లోపల ఉన్నాయన్నీ ఫంక్షనల్ కాంపనెంట్సే కదా. సో ఫంక్షనల్ కాంపనెంట్ 1, ఫంక్షనల్ కాంపనెంట్ 1. ఇలా అప్లికేషన్ లోపల ఏముంటాయంటే మనకి డిఫరెంట్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి. ఫంక్షనల్ కాంపనెంట్ 1, ఫంక్షనల్ కాంపనెంట్ 2, ఫంక్షనల్ కాంపనెంట్ 2 కదా ఇది 2, అండ్ ఫంక్షనల్ కాంపనెంట్ 3. సారీ, 1 1 అని అలా ఇస్తున్నాను నేను. 3. ఇది ఫంక్షనల్ కాంపనెంట్ 4, ఫంక్షనల్ కాంపనెంట్ 4. సో ఇట్లా మీకు మల్టిపుల్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉన్నాయి ఒక అప్లికేషన్ లో. ఇట్ కంటైన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ కాంపనెంట్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. మీరు అమెజాన్ లాంటి ఒక అప్లికేషన్ తీసుకున్నారనుకోండి, మీరు చెప్పండి నాకు ఏమేమి ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి. చెప్పండి, ఏమేమి ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి? ఆర్డర్, ఆర్డర్స్. స్టార్టింగ్ నుంచి తీసుకోండి. అమెజాన్ అప్లికేషన్ ఉంది, మీరు ఒక కొత్త యూజరు, ఇంకా రిజిస్టర్ కూడా అవ్వలేదు. అక్కడి నుంచి తీసుకొని ఒక లాగిన్, ప్రాపర్ లో వెళ్ళండి, మీకు తెలుసు. లాగిన్, లాగిన్ Sign up. కన్నా ముందు సైన్ అప్. సైన్ అప్, సైన్ అప్ అనేది ఒక ఫంక్షనల్ Sign up. కాంపనెంట్ అయితే, సైన్ అప్ అనేది మీరు చూసే యూజర్ ఇంటర్ఫేస్ ఒక కాంపనెంట్ అయితే, మీరు డేటా ఎంటర్ చేసి సైన్ అప్ అని కొడతారు. కొట్టాక బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది, మీకు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది, ఈ డేటా అంతా కన్జ్యూమ్ Whatever చేసుకుంటాం. Data data we store entered in the అవుతుంది sign up, database that లో. should be stored in a database to store. database. ఓకే, కరెక్ట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏంటంటే, ఇప్పుడు ఒక అప్లికేషన్ మీరు ఇచ్చిన డేటాని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే బిజినెస్ లాజిక్. కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు ఎవరు? బిజినెస్ లాజిక్. కన్జ్యూమ్ చేసుకున్న దాన్ని తీసుకెళ్లి స్టోర్ చేస్తుంది. స్టోరింగ్ ఎక్కడ చేస్తుంది? డేటాబేస్. Database. మనం రైస్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఫుడ్ ని కన్జ్యూమ్ చేసుకుంటది. ఏంటి? మన బాడీ కన్జ్యూమ్ చేసుకుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ అనేది కన్జ్యూమ్. డైజెస్టివ్ సిస్టమ్ ఏదో ప్రాసెసింగ్ చేస్తుందిగా, అది బిజినెస్ లాజిక్. తీసుకునేది అవర్ బాడీ, అవుట్ సైడ్ మనం మౌత్. ఓకే, ఇది ఎక్కడ స్టోర్ అయింది? సెల్స్ లో స్టోర్ అయింది. ప్రతి సెల్లోకి వెళ్ళి ఎనర్జీగా మారిపోయింది. ఎనర్జీగా మారిపోయి ప్రతి సెల్లో స్టోర్ అవడం వల్ల మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పనిచేస్తుంది. అంతే కదా. సో ఓవరాల్ అప్లికేషన్ లో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో, ఇది ప్రాసెస్ అయిపోయి వెళ్ళి ప్రతి సెల్లో స్టోర్ అయిపోతుంది, ఎనర్జీ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. మనం అప్లికేషన్ లో పైకి కనిపించే దాంట్లో సైన్ అప్ పేజ్ లో ఇచ్చిన డేటాని అప్లికేషన్ కన్జ్యూమ్ చేసిద్ది. అంటే కన్జ్యూమ్ చేసేది వేరేది, బిజినెస్ లాజిక్. ఏంటిది? బిజినెస్ లాజిక్. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిద్ది? స్టోర్ చేసిద్ది. ఎక్కడ స్టోర్ చేసిద్ది? డేటాబేస్ లో స్టోర్ చేసిద్ది. ఎక్కడ స్టోర్ చేసిద్ది? డేటాబేస్ లో స్టోర్ చేసిద్ది. సో ఇప్పుడు మీకు మనం ఫంక్షనల్ కాంపనెంట్స్ అని మాట్లాడామంటే, ఓన్లీ మనకు కనిపించే యూజర్ ఇంటర్ఫేసే కాదు, యుఐ ఒక ఫంక్షనల్ కాంపనెంట్, బ్యాక్ ఎండ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఉండే బిజినెస్ లాజిక్ ఒక ఫంక్షనల్ కాంపనెంట్, డేటాబేస్ లో స్టోర్ చేయడానికి మీరు ఇంప్లిమెంట్ చేసే ఇంప్లిమెంటేషన్ కూడా ఫంక్షనల్ కాంపనెంటే. సో ఫంక్షనల్ కాంపనెంట్స్ క్యాన్ బి యూఐ కాంపనెంట్స్, కెన్ బి యూఐ, బిజినెస్ లాజిక్, కోడింగ్ అనమాట. Database. బిజినెస్ లాజిక్ అంటే డేటాబేస్ రిలేటెడ్. ఓకే, డేటాబేస్ రిలేటెడ్ థింగ్స్. సో ఏ ఫంక్షనల్ ఇక్కడ క్వరీస్, ఇక్కడ సమ్ కోడ్, ఇక్కడ ఫార్మ్స్, ఇక్కడ ఫార్మ్స్. సో మీకు అమెజాన్ అప్లికేషన్ లో రిజిస్ట్రేషన్ అనే ఒక ఫీచర్ లో 3 కాంపనెంట్స్ ఉన్నాయి. తర్వాత లాగిన్, తర్వాత సెర్చ్, ప్రోడక్ట్ క్యాటలాగ్, కార్ట్, చెక్అవుట్, పేమెంట్. సో ఇవన్నీ మనం వాడేవన్నీ డిఫరెంట్ ఫంక్షనల్ కాంపనెంట్స్. ఈ ఫంక్షనల్ కాంపనెంట్స్ అన్ని కోఆర్డినేటివ్ గా వర్క్ అవుతాయి అనమాట. అంటే ఒకదాంతో ఒకటి డేటాని షేర్ చేసుకుంటూ ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకోండి మనం, ఏమైంది? ఫస్ట్
సెర్చ్ కాంపొనెంట్ లో వచ్చిన వాటిని మనం తీసుకొని సెలెక్ట్ చేసుకొని కార్ట్ లో పడేస్తాం. సెర్చ్ నుంచి కార్ట్కి వెళ్ళింది, కార్ట్ నుంచి చెక్అవుట్కి వెళ్ళింది, చెక్అవుట్ నుంచి పేమెంట్కి వెళ్ళింది, పేమెంట్ నుంచి మళ్ళీ బ్యాక్ కి కన్ఫర్మేషన్కి వచ్చింది, కన్ఫర్మేషన్ కి. సో ఇవన్నీ ఒక ప్రాపర్ వేలో కమ్యూనికేటివ్ గా వర్క్ అవుతాయి. ఓకే, అదంతా నార్మల్ గా మనకు తెలిసిందే. సో ఇట్లా మీకు అప్లికేషన్ ఈజ్ ఎ డిజిటల్ ప్రోడక్ట్ డెవలప్డ్ యూజింగ్ సమ్ టెక్నాలజీస్. అప్లికేషన్ హెల్ప్స్ ఇన్ ప్రాసెసింగ్ ద బిజినెస్ ఆపరేషన్స్ ఈజీలీ. Okay, software application. So the application contains functional components. Application contains functional components. ఇప్పుడు మనం పిఆర్పిసి దగ్గరికి వెళ్దాం. ఒకసారి పెగాలో లాగిన్ అయ్యాం అనుకుందాం ఊరికే. ఇప్పుడు పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? మీరు జావాలో, పైథాన్లో, వీటిల్లో కూడా డెవలప్ చేసుకోవచ్చుగా అప్లికేషన్స్, యూఐ టెక్నాలజీస్ అలా కాంబినేషన్ వాడి. పెగానే ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను నేను. పెగా యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమని చెప్పా? ఫాస్ట్ డెవలప్ చేయొచ్చు. ఫాస్ట్ ఆటోమేషన్. గా డెవలప్మెంట్ అయిపోయింది. ఎందుకంటే మీరు క్రియేట్ చేయాల్సినవి ఆల్రెడీ కొన్ని కాంపనెంట్స్ రెడీమేడ్ గా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, క్లియర్ శ్రద్ధగా వినండి. నా దగ్గర ఒక 3 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక లోన్ ప్రాసెసింగ్ అప్లికేషన్ ఉంది, ఒక పర్చేస్ సెంటర్ అంటే ఇదే అమెజాన్ లాంటి అప్లికేషన్ ఒకటి ఉంది, లోన్స్ ఇచ్చే అప్లికేషన్ ఒకటి ఉంది, అట్లాగే ఫేస్బుక్ సైన్ అప్, ఫేస్బుక్ అనే ఒక అప్లికేషన్ ఉంది అనుకో. మూడు డిఫరెంట్ బిజినెస్లు చెప్పాను. ఫేస్బుక్ లో రిజిస్టర్ అవ్వగానే మీకు ఒక మెయిల్ వచ్చిద్దా, మీరు సక్సెస్ఫుల్ గా ఫేస్బుక్ లో రిజిస్టర్ అయ్యారు అని ఈమెయిల్ వచ్చిద్దిగా. 2, మీరు ఒక లోన్ పర్చేస్ ప్రోడక్ట్ కంప్లీట్ అయిపోగానే, లోన్ మీకు డిస్బర్స్మెంట్ అయిపోగానే మీకు ఒక మెయిల్ వచ్చిద్దా, మీ లోను శాంక్షన్ అయిపోయింది అని ఒక ఈమెయిల్ వచ్చిద్దిగా. ఓకే. 3, ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ అన్నాను, అమెజాన్ అప్లికేషన్. అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ పర్చేజ్ గానే కంప్లీట్ అవ్వగానే మీకు ఒక ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ గురించి మాట్లాడుతుంది ఎందుకంటే మనకు బాగా తెలుసు కాబట్టి. ఎస్ఎంఎస్ కూడా వచ్చింది. లెట్స్ టాక్ అబౌట్ ది ఈమెయిల్. ఇప్పుడు ఈమెయిల్ అనేది ఎలా వచ్చింది అని టెక్నికల్ గా నేను అనట్లేదు, కానీ ఒక అప్లికేషన్, అన్ అప్లికేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెండింగ్ అన్ ఈమెయిల్. ఈమెయిల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇలా ఒక అప్లికేషన్ ఈమెయిల్ పంపించాలి అంటే ఈమెయిల్ పంపించడానికి కావలసిన బిజినెస్ లాజిక్ రాయాలిగా. ఈమెయిల్ ఏమేమి ఒక బిజినెస్ లాజిక్ కాంపొనెంట్ క్రియేట్ చేసాం, దాంట్లో ఏదో కోడ్ రాసాం అనుకుందాం జనరల్ గా. ఈమెయిల్ పంపించడానికి కావాల్సిన కోడ్, దీనికి ఇన్పుట్ ఏమి ఇస్తాం? ఈమెయిల్ పంపించడానికి కావాల్సిన ప్రోగ్రామ్ కి ఇన్పుట్ ఏమిస్తాం? ఫ్రమ్ ఈమెయిల్, ఏ మెయిల్ ఐడి నుంచి పంపించాలి, ఆ మెయిల్ ఐడి క్రెడెన్షియల్స్ ఏంటి, ఐ మీన్ లైక్ పాస్వర్డ్ ఏంటి, టు ఈమెయిల్ ఎవరికి పంపించాలి, సిసిలో ఎవరుంటారు, బీసీసీలో ఎవరుంటారు, సబ్జెక్ట్ ఏంటి, బాడీ ఏంటి, మినిమం డీటెయిల్స్. సిసి బీసీసీ తీసేసిన మినిమం డీటెయిల్స్, ఫ్రమ్, పాస్వర్డ్, టు ఈమెయిల్, సబ్జెక్ట్, బాడీ ఆఫ్ ద ఈమెయిల్. ఇవన్నీ మీరు ఇన్పుట్స్ గా ఇస్తే ఆ ఫంక్షనల్ కాంపొనెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మెయిల్ పంపించింది. ఇప్పుడు ఆ ఫంక్షనల్ కాంపొనెంట్ నేను డెవలప్ చేశాను అనుకోండి. ఈమెయిల్ పంపించడానికి కావాల్సిన ఫంక్షనల్ కాంపొనెంట్ ని డెవలప్ చేస్తే అది మనకి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కి వాడినా మోర్ ఆర్ లెస్ ఫంక్షనల్ కాంపొనెంట్ అయితే సేమే ఉంటుంది కదా. మీరు ఆ కాంపొనెంట్ ని ఈ కామర్స్ కోసం డెవలప్ చేసినా, లేదా బ్యాంకింగ్ కోసం డెవలప్ చేసినా, లేదా సోషల్ మీడియా కోసం డెవలప్ చేసినా, ఈమెయిల్ పంపించాల్సిన కోర్ లాజిక్ సేమే. మీరు ఇచ్చే ఇన్పుట్లే మారుతాయి, డేటా మారిద్ది. అంటే మీరు ఇచ్చే మెసేజ్ టెంప్లెట్, టు ఈమెయిల్, ఫ్రమ్ ఈమెయిల్ మార్చే తప్ప ఆ కాంపొనెంట్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా మోర్ ఆర్ లెస్ అదే కాంపొనెంట్. అంతేనా కాదా? అలా అయితే ఇప్పుడు పెగా పిఆర్పిసి ప్లాట్ఫామ్ లో సెర్చ్ లో నేను ఒక పేరుతో సెర్చ్ చేస్తున్నా, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని సెర్చ్ చేశా. ఇది పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ లో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ గా ఉన్న ఒక ఫంక్షనల్ కాంపొనెంట్. వాట్ ఈస్ ద వర్డ్ ఐ హావ్ యూజ్డ్ హియర్ ఈస్ ప్రీడిఫైన్డ్. ఏమని వాడా? ప్రీడిఫైన్డ్ అని ఒక వర్డ్ వాడా. ప్రీడిఫైన్డ్ గా ఉన్న ఒక ఫంక్షనల్ కాంపొనెంట్ ఏంటిది? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. అంటే నేను ఆ సిస్టమ్ పర్చేస్ చేసినప్పుడే దాంతో పాటు వచ్చింది అని అర్థం. ప్రీడిఫైన్డ్ అంటే అర్థం ఏంటి? ఆ సిస్టమ్ తో పాటే వచ్చింది, అంతే కదా. పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఇన్స్టాల్ చేయగానే ఒక ఫంక్షనల్ కాంపొనెంట్ రెడీగా ఉంది. దాని పేరు సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. దాని పేరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు వాడచ్చు. దేనికోసం వాడతారు? ఈమెయిల్ పంపించడానికి. ఇప్పుడు మీరు పెగా ప్లాట్ఫామ్ మీద బ్యాంకింగ్ అప్లికేషన్ డెవలప్ చేసినా, లేదా ఈ కామర్స్ అప్లికేషన్ డెవలప్ చేసినా, లేదా సోషల్ మీడియా అప్లికేషన్ డెవలప్ చేసినా, ఈ 3 అప్లికేషన్స్ లో ఈ కాంపొనెంట్ ని వాడుకోవచ్చు. ఇది జెనరిక్ కాంపొనెంట్. ఇదేంటిది? జెనరిక్ అంటే అర్థం ఏంటి? జెనరిక్ అంటే ఏంటంటే అర్థం ఇక్కడ దేనికైనా ఒకేలా ఉంటది. దేనికైనా అంటే డిఫరెంట్ బిజినెసెస్ కైనా ఈ కాంపొనెంట్ మారదు, ఒకేలా ఉంటది. దీనికి ఇచ్చే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్లు, మెసేజ్లు, సబ్జెక్టులు మారుతాయి తప్ప
ఏ బిజినెస్ లో అయినా ఈ కాంపనెంట్ వాడుకోవచ్చు, ఏ బిజినెస్ అప్లికేషన్ లో. ఇప్పుడు ఈ కాంపనెంట్ ఎక్కడుంది? ఆల్రెడీ పెగా ప్లాట్ఫామ్ లోపల ఉంది. ఎక్కడుంది? పెగా ప్లాట్ఫామ్ లో. మీరు ఇప్పుడు administrator@pega.com ఓకే, క్రెడెన్షియల్స్ ఏంటి? administrator@pega.com, పాస్వర్డ్ ఏంటండి? ఇన్స్టాల్ అని కొట్టి లోపలికి వచ్చారు. లోపలికి రాగానే ఇక్కడ టాప్ లో చూడండి అప్లికేషన్ అని కనబడుతుంది. దాని పేరు ఏం కనబడుతుంది? పెగా ప్లాట్ఫామ్. దీని లోపల ఏముంది? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఒక ఫంక్షనల్ కాంపనెంట్ రెడీమేడ్ గా ఉంది. సో ప్రీడిఫైన్డ్ అనే మాటకి ఇంకో అర్థం ఏంటి? ప్రీడిఫైన్డ్ అనే మాటని ఇంకోలాగా ఏం వాడచ్చు మనం? రెడీమేడ్ అని వాడచ్చా? డిఫాల్ట్. ప్రీడిఫైన్డ్ ఈజ్ ఈక్వల్ టు By రెడీమేడ్. default. అంటే ఆల్రెడీ ఇచ్చేసాడు, ఆడే చేసి ఇచ్చేసాడు రెడీమేడ్ అంటే. ఓకే, దాని తర్వాత బిల్ట్ ఇన్ అని మాట్లాడచ్చా? ఇన్బిల్ట్ అని, బిల్ట్ ఇన్ అని. ఓకే, ఇన్బిల్ట్, మీరు అన్నట్టు ఇన్బిల్ట్ అన్నాం, ఇన్బిల్ట్ కాంపనెంట్. ఓకే, దీనికి ఈ 3 టెర్మినాలజీలు కాకుండా పెగాలో వాడే టెర్మినాలజీ వేరే ఉంటుంది. దాని టెర్మినాలజీని ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాం. ఏమంటాం? ఓఓటీబీ అంటారు జనరల్ గా షార్ట్ కట్. అంటే నేను ఎప్పుడన్నా గోయింగ్ ఫార్వర్డ్ ఒక టెర్మినాలజీ అవుట్ ఆఫ్ ద బాక్స్, పెగాలో అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నాను అనుకో, పెగా ప్రోడక్ట్ తో పాటు అది వచ్చింది అని అర్థం. పెగా ప్రోడక్ట్ తో పాటు అది వచ్చింది, దాని మాట ప్రీడిఫైన్డ్ అని అర్థం. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో పెగా ప్లాట్ఫామ్ యూజ్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇట్ హ్యాస్ సో మెనీ ప్రీడిఫైన్డ్ కాంపనెంట్స్. ప్రీడిఫైన్ అంటే వాడే డెవలప్ చేసి చక్కగా పెట్టాడు. దాన్ని ఏ టైంలో ఎక్కడ వాడుకోవాలో తెలిస్తే చాలు, ఇన్పుట్స్ ఇస్తే చాలు, అవుట్పుట్ అది జనరేట్ చేస్తుంది. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ పెగా ప్లాట్ఫామ్. ఓకే, సో హియర్ సో మనం ఒక అప్లికేషన్ ని మనం ఇప్పుడు అప్లికేషన్ లోపల ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి అని చెప్పా. అప్పుడు సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఒక ఫంక్షనల్ కాంపనెంట్ పెగా ప్లాట్ఫామ్ లోపల ఉందని చెప్పా. అంటే పెగా ప్లాట్ఫామ్ ని కూడా మనం ఒక అప్లికేషన్ అనుకోవచ్చుగా, అనుకోవచ్చా లేదా? పెగా ప్లాట్ఫామ్ లో ఒక అప్లికేషన్ అనుకోవచ్చు కదా. దీన్ని మనం ఏమంటామంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటాం. ఏమంటాం? పెగా ప్లాట్ఫామ్ మీరు ఏదైతే కొనుక్కున్నారో, ఇన్స్టాల్ చేసుకున్నారో, బిజినెస్ ఓనర్ గా మాట్లాడుతున్నాం. ఇదంటే మనకి ఫ్రీనే సాఫ్ట్వేర్. ఇక్కడ హోమ్ వర్షన్ లో బిజినెస్ ఓనర్ గా మీరు పెగా ప్లాట్ఫామ్ ని కొనుక్కొని ఇన్స్టాల్ చేశారు కదా, దాంతో పాటు చాలా ప్రీడిఫైన్డ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ దాని లోపల ఉన్నాయి, మనం వాడుకోవచ్చు. ఫంక్షనల్ కాంపనెంట్స్ అప్లికేషన్ లో ఉంటాయి అని చెప్పా మీకు. అంటే పెగా ప్లాట్ఫామ్ కూడా ఒక అప్లికేషన్. పెగా ప్లాట్ఫామ్ ఇది ఆల్సో వన్ అప్లికేషన్. అందుకే మీరు పెగా ప్లాట్ఫామ్ ని ఒక URL తో యాక్సెస్ చేస్తారు. పెగా ప్లాట్ఫామ్ ని ఒక URL తో, అంటే మీరు ఇప్పుడు జావాని ఎక్లిప్స్ డెవలప్ చేయడానికి ఎక్లిప్స్ వాడతారు, అది URL తో యాక్సెస్ చేయరు. మీ దాంట్లో ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది, నార్మల్ గా యాక్సెస్ చేస్తారు ఒక యాప్ లాగా. పెగా ప్లాట్ఫామ్ నే మనం ఒక URL తో యాక్సెస్ చేస్తాం. అంటే పెగా ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్సో వన్ అప్లికేషన్. పెగా ప్లాట్ఫామ్ ఈజ్ అన్ అప్లికేషన్ టు డెవలప్ అదర్ అప్లికేషన్స్. వేరే అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం కోసం ఇచ్చిన ఒక అప్లికేషన్ అది పెగా ప్లాట్ఫామ్. సో పెగా ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్సో వన్ అప్లికేషన్. ఆ రియలైజేషన్ వచ్చిందా మీకు? ఓకేనా? క్లియరా? ఇట్ హ్యాస్ సో మెనీ ప్రీడిఫైన్డ్ ఫంక్షనల్ కాంపనెంట్స్. వాటిని ఓఓటీబీ ఫంక్షనల్ కాంపనెంట్స్ అనొచ్చు, రూల్స్ అంటాం, ఓఓటీబీ రూల్స్. ఓకే, పెగా ప్లాట్ఫామ్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ వన్ అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయాలి అనుకుంటే దేని మీద డెవలప్ చేయాలి? పెగా ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేయాలి. దేని మీద డెవలప్ చేయాలి? పెగా ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ పెగా ప్లాట్ఫామ్ నేను డ్రా చేస్తాను కాబట్టి ఈ పెగా ప్లాట్ఫామ్ అనే అప్లికేషన్ మనం ఏమనొచ్చు అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనొచ్చు. ఏమనొచ్చు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్? చెప్పండి, ట్రై చేయండి. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనొచ్చు మనం. సో దీన్ని పెగా ప్లాట్ఫామ్ అంటాం. పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్. దీన్ని కేటగిరైజ్ చేస్తే మనం దీన్ని ఏమంటున్నానంటే నేను ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటున్నా. దీన్ని ఏమంటున్నా? ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటున్నా. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి? ఎంటర్ప్రైజ్ అంటే అర్థం ఏంటి? మీరు విన్నారా ఎప్పుడన్నా ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ అని విన్నారా? ఎంటర్ప్రైజ్ అంటే అర్థం ఏంటి మరి? Business. Multiple solutions will provide that one. మల్టిపుల్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది Is ఎంటర్ప్రైజ్ అంటే. organization. హోల్ బిజినెస్ మొత్తం. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అంటే పెగా ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి మీరు ఎలాంటి బిజినెస్ అప్లికేషన్స్ నైనా దాని మీద డెవలప్ చేయొచ్చు. ఎలాంటి బిజినెస్ అప్లికేషన్స్ నైనా దాని మీద డెవలప్ చేసుకోవచ్చు. అంటే పెగా ప్లాట్ఫామ్ అనేది ఒక అప్లికేషన్, అదొక బేస్మెంట్ లాంటిది అనుకోవాలి. మీరు ఎలా అనుకోవాలి? హౌస్ మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక బేస్మెంట్ లాంటిది, ఓకే, పునాది లాంటిది. అది మనకి ఇచ్చేసాడు, దాని మీద మనం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు మన అప్లికేషన్ క్రియేట్ చేయాలి. మనం పెగా ప్లాట్ఫామ్ యూజ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి? మనం మన అప్లికేషన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ వరకు అందరూ ఫాలో అవ్వగలిగారా? అర్థమైందా ఎవ్రీవన్?
ఎస్. ఓకే, ఇప్పుడు నుంచి శ్రద్ధగా వినండి. ఒక అప్లికేషన్ని మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే ఏ పాయింట్స్ మీ మైండ్లో ఉండాలి? అంటే మీరు డెవలపర్గా మాత్రమే ఆలోచించొద్దు, బిజినెస్ ఓనర్గా కూడా ఆలోచించండి. బిజినెస్ ఓనర్గా కూడా సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నారండి, షర్ట్ కొనుక్కుంటున్నారు, ఏం ఆలోచిస్తారు? కాస్ట్ తక్కువలో ఉండాలి, క్వాలిటీ బాగుండాలి, ఇంకా ఫిట్ అవ్వాలి. ఓకే, ఫిట్ అవ్వడం అనేది ఓకే. అదర్ దాన్ దాట్ డిజైన్. ఇంకేం ఆలోచిస్తారు? డ్యూరబిలిటీ, అంటే ఎన్నాళ్ళు ఇది వచ్చింది నేను తీసుకుంటే, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఎన్నాళ్ళు, ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేది కూడా చూసుకుంటారు. ఓకే, ఇంకా ఇంకేం ఆలోచిస్తారు? లుక్. లుక్ కాకుండా ఇంకేం ఆలోచిస్తారు? బ్రాండ్. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక టీ షర్ట్ కొన్నారు. టీ షర్ట్ అంటే తెలుసుగా, షర్ట్ మీద టీ పోస్తే అయిద్దా? కాదు కదా. టీ షర్ట్ తెలుసుగా మీకు. టీ షర్ట్ మీరు మామూలుగా బయట ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళొచ్చు, ఊరికే సరదాగా వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. ఆఫీస్కి వేసుకెళ్తారు? వేసుకెళ్ళరు. మీరు ఇప్పుడు ఒక నార్మల్ షర్ట్ కొన్నారు, కాలర్తో ఉండి, ఇప్పుడు నేను వేసుకున్నది ఎలా ఉంది అలాంటి షర్ట్, దీన్ని వేసుకొని ఆఫీస్కి వెళ్తారా? వెళ్తారు. బయటికి వెళ్తారా? వెళ్తారు. దీనికి దాని తేడా ఏంటి? ఇప్పుడు రీయూజబిలిటీ. దీన్ని ఏమంటాము? ఒకదాన్ని రెండు పర్పస్ల కోసం వాడుకున్నాను నేను, అవునా కదా? లేదా రెండు చోట్ల వాడుకున్నా. ఒకదాన్ని రెండు, అంటే నేను ఫార్మల్ కొనుక్కున్నాను అనుకో, నా దగ్గర ఒక 500 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను టీ షర్ట్ కొన్నాను అనుకో, ఇంటి దగ్గర వాడేసుకుంటా పర్లా, కానీ ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు వేరే కొత్త షర్ట్ లేదనుకో, నాకు రెండింటికి ఉపయోగపడేలాగా 500లో అయిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఫార్మల్ షర్టే కొనుక్కోవాలి. ఫార్మల్ షర్ట్ కొనుక్కుంటే ఆఫీస్కి వేసుకెళ్ళచ్చు, బయట తిరిగినప్పుడు కూడా వేసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇట్లా రీయూజబిలిటీ గురించి ఆలోచించాలి. అంటే మీరు ఇప్పుడు ఒక ఫంక్షనల్ కాంపనెంట్ క్రియేట్ చేశారనుకోండి, ఇది రీయూజబుల్ అవ్వాలి, మల్టిపుల్ ప్లేసెస్లో రీయూజబుల్ అవ్వాలి. అట్లా ఉంటే బెటర్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక షర్ట్ అక్కడ ఒక షర్ట్ కొంటే డబ్బులు పెరుగుతాయి, కాస్ట్ పెరిగిపోయింది కదా, నాకు ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది కదా. సో ప్రతి చోట షర్ట్ కొనుక్కుంటా అనుకోండి, ప్రతిదానికి కాస్ట్ పెరిగిపోయింది. కామన్గా వాడేది కొనుక్కున్నాను, కాస్ట్ తగ్గింది, అవునా కదా? సో దట్స్ వాట్ రీయూజబిలిటీ. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. అంటే ఒక చోట మీరు డెవలప్ చేసి పెట్టుకున్నది మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ అవ్వాలి, డిఫరెంట్ ప్లేసెస్, లొకేషన్స్కి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇది ఒక పెగా క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్ 1 పెగా క్లాస్ రూమ్, క్లాస్ రూమ్ 2 జావా ఫుల్ స్టాక్ క్లాస్ రూమ్, క్లాస్ రూమ్ 3 పైథాన్ ఫుల్ స్టాక్ క్లాస్ రూమ్, క్లాస్ రూమ్ 4 డెవాప్స్ క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్స్ అన్నిటిల్లో నేను వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి, స్టూడెంట్స్కి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. ఏం చేశాను? తీసుకెళ్లి క్లాస్ రూమ్స్ అన్నిటిలో వాటర్ బాటిల్స్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు ఇలా చేయటం. ప్రతి క్లాస్ రూమ్లో ఒక వాటర్ బాటిల్స్ పెట్టడం, ఒక బంచ్ ఆఫ్ వాటర్ బాటిల్స్ పెట్టడం కొంచెం కాస్ట్లీ అనిపించింది. ఇప్పుడు నేను కాస్ట్ తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఓకే, బట్ అందరికీ వాటర్ సప్లై అవైలబుల్ ఉంది. ఏం చేయాలి? వాటర్ ఏం చేయాలి? Can. కామన్ వాటర్ వాటర్ క్యాన్. డిస్పెన్సింగ్ మెషిన్ పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? ప్రతి రూమ్ లో 4 పెట్టేసా అనుకుందాం. మళ్ళీ ఎందుకో కొంచెం కాస్ట్లీ అనిపించింది. ఇప్పుడు ఇంకా బెటర్ సొల్యూషన్ చెప్పండి. కామన్ కారిడార్, ఏరియాలో పెట్టుకుంటారు. కామన్ కామన్ ఏరియాలో ఏరియాలో కామన్ కారిడార్. పెట్టుకోవాలి. ఇప్పుడు పాయింట్కి వచ్చారు మీరు. కామన్ ఏరియాలో కనుక నేను పెట్టుకుంటే దాన్ని ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, వేరే చోట్ల యాక్సెస్ చేసుకోవచ్చు, అవునా కాదా? సో కాస్ట్ తగ్గుతుంది కదా నాకు. అట్లాగే ఒక టీవీని, అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో 2 టీవీలు పెట్టుకునే బదులు హాల్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక టీవీ, ఇట్ విల్ బి వెరీ మచ్ నైస్. ఓకే, కాస్ట్ తగ్గిద్ది, రీయూజబిలిటీ అంటాం దాన్ని. మనం ఏమంటాం? రీయూజబుల్. ఇలాగే మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు కూడా వీ నీడ్ టు థింక్ అబౌట్ రీయూజబిలిటీ. నేను ఈ రోజు చేసింది మళ్ళీ రేపు అదే పని మళ్ళీ ఫస్ట్ నుంచి చేయకూడదు. ఈ రోజు చేసింది నేను రేపు నా బిజినెస్ ని ఎక్స్టెండ్ చేస్తే, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తే, ఈజీ టు ఎక్స్టెండ్ అనే మాట వాడాలి ఇక్కడ. ఈజీ టు ఎక్స్టెండ్. బిజినెస్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇంతకు ముందు నేను ఏదైతే క్రియేట్ చేసి పెట్టానో దాన్ని రీయూజ్ చేసుకోగలగాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయకుండా ఇంతకు ముందు నేను క్రియేట్ చేసిన దాన్ని రీయూజ్ చేసుకోగలిగేలా ఉంటే నేను పర్ఫెక్ట్ ఆర్కిటెక్చర్తో వెళ్తున్నట్టు. ప్రతిసారి అదే పని చేసుకుంటూ వెళ్తాను అనుకోండి, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, నేను చేసే డిజైన్ కూడా వరల్డ్ వైడ్గా ఒప్పుకోరు ఆ డిజైన్, అంతే కదా? నాకు నచ్చొచ్చేమో, నాకు పని జరగచ్చేమో, బయటికి వెళ్తే ఆ ప్రొడక్ట్ పనికిరాదు. కాబట్టి యూ నీడ్ టు థింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఇలాంటి సెటప్ చేయాలంటే ఇప్పుడు మనం కామన్ ఏరియా అండ్ స్పెసిఫిక్ ఏరియా గురించి మాట్లాడాం. స్పెసిఫిక్ గా ఒక బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్, అయితే స్పెసిఫిక్ గా ఒక క్లాస్ రూమ్, ఇంకో క్లాస్ రూమ్, కామన్ ఏరియా, కారిడార్ అని మాట్లాడాం. అంటే కామన్ ఏరియా, స్పెసిఫిక్ ఏరియాస్ అని ఉన్నాయి. వీటిల్నే మనం అప్లికేషన్స్ అంటాం. అయితే ఇక్కడ మీకు
కన్సిడరింగ్ ద రీయూజబిలిటీ, ఈజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్, కాస్ట్ ఎఫెక్టివ్, మన అప్లికేషన్ని మనం డెవలప్ చేసేటప్పుడు అన్ని ఫంక్షనల్ కాంపనెంట్స్ని తీసుకొచ్చి ఒకే ప్లేస్లో పెట్టేయకూడదు. ఏం చేయాలంటే మన అప్లికేషన్ ఆర్కిటెక్చర్ని ఎలా డిజైన్ చేయాలంటే రీయూజబుల్ ఫంక్షనల్ కాంపనెంట్స్కి ఒక ప్లేస్, కామన్గా వాడే అనమాట. రీయూజబుల్ అంటే ఏంటి? కామన్గా వాడే, కామన్గా అందరూ వాడుకునే ఒక ప్లేస్. ఓకే, స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ప్లేస్లో కావాల్సినవి ఇంకొక అప్లికేషన్లో పెట్టుకోవాలి. ఓకే, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ తీసుకోండి. ఇన్సూరెన్స్ అనేది ఒక బిజినెస్. ఈ ఇన్సూరెన్స్, ఓకే, మీకు డయాగ్రామ్ డ్రా చేద్దామా? డ్రా వన్ డయాగ్రామ్. డ్రా వన్ డయాగ్రామ్ సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ అనేది ఒక బిజినెస్ అనుకోండి. ఇలా ఓకే, ఇలా చేద్దాం. స్టాక్ లాగా చేస్తాం. ట్రీ లాగా చేయొచ్చు, స్టాక్ లాగా కూడా చేయొచ్చు. ఓకే, నేను స్టాక్ అంటే ఏంటి అర్థం? స్టాక్ అంటే అర్థం ఏంటి? ట్రీ అంటే అర్థం ఏంటి? స్టాక్ అంటే కింద నుంచి పైకి బుక్ మీద బుక్ పెట్టారనుకోండి, దాన్ని స్టాక్ అంటాం. ట్రీ అంటే బ్రాంచెస్ పై నుంచి కిందకి. మన ఫ్యామిలీ స్ట్రక్చర్ డ్రా చేయమని అనుకోండి, ఎలా డ్రా చేస్తాం? ట్రీ లాగా చేస్తాం జనరల్గా. అంటే స్టాక్ అని రివర్స్ చేస్తేనే ట్రీ వచ్చింది, బట్ స్టిల్ బోత్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. బట్ స్టాక్ లాగా పెడుతున్నాను నేను. ఇన్సూరెన్స్ అనేది ఒక అప్లికేషన్ అనుకోండి. ఇన్సూరెన్స్ యాప్ ఒకటి ఉంది మన దగ్గర. సో కొంచెం సైజ్ పెంచుతాను. ఇన్సూరెన్స్ యాప్. ఇప్పుడు ఇన్సూరెన్స్ యాప్ని మీరు డెవలప్ చేశారు. ఇన్సూరెన్స్ యాప్ని డెవలప్ చేశారు. సో ఇన్సూరెన్స్ అనే టర్మినాలజీ స్పెసిఫిక్గా వాడే టర్మినాలజీయా, కామన్గా వాడే టర్మినాలజీయా? అంటే ఆ బిజినెస్లో, ఇన్సూరెన్స్ అనే బిజినెస్లో ఇన్సూరెన్స్ అనే మాట కామన్ టు ఎనీ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సా, లేదా స్పెసిఫిక్గా ఏదైనా ఇన్సూరెన్స్ టైప్ గురించి మాట్లాడుతున్నట్ట? ఇన్సూరెన్స్ అంటే కామన్, కామన్ అప్లికేషన్, కామన్ ఏరియా. స్పెసిఫిక్గా మాట్లాడాలంటే చెప్పండి. హెల్త్ ఇన్సూరెన్స్, డిఫరెంట్ టైప్స్ హెల్త్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని, తర్వాత హోమ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఇన్సూరెన్స్, తర్వాత బైక్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ అని, ఇలా మాట్లాడతారు కదా మీరు. జనరల్ ఓకే, ఇన్సూరెన్స్, స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే ఇలా మాట్లాడతారు. ఏమని? హెల్త్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్, ఓకే, హోమ్ ఇన్సూరెన్స్ అన్న. ఇంకోటి ఏమన్నారు? హోమ్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ అంట. ఇంకోటి ఏమంట? ఆటో. ఆటో అంటే వెహికల్ కదా, సరే వెహికల్ అంటాం. వెహికల్ ఇన్సూరెన్స్. వెహికల్ అనే మాట అయితే ఇంకా ఈజీగా అర్థమైంది. ఓకే, వెహికల్ ఇన్సూరెన్స్. ఇవి మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్. ఇప్పుడు మీరు ఎలా చేయాలంటే ఇన్సూరెన్స్ అనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మీ బిజినెస్ కోసం ఓవరాల్గా ఒక అప్లికేషన్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు కదా, అది ఇన్సూరెన్స్ అప్లికేషన్. కానీ ఇన్సూరెన్స్లో ఒక్క లైన్ ఆఫ్ బిజినెస్ లేదు, నాకు మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. ప్రతి లైన్కి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయండి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయండి, హోమ్ ఇన్సూరెన్స్ కోడ్ చేయండి, వెహికల్ ఇన్సూరెన్స్ కోడ్ చేయండి. ఇప్పుడు మీరు ఈ మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్కి కావాల్సిన కామన్ ఫంక్షనాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అని ఆలోచించండి. మీరు ఆలోచించి చెప్పగలరా? నాకు యుఐ రిలేటెడ్ చెప్పండి చాలు, బిజినెస్ లాజిక్ అయ్యింది థింక్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక కాంపనెంట్ ఉంది, ఫంక్షనల్ కాంపనెంట్. దాని పేరు ఏమన్నారు మీరు? కస్టమర్ డీటెయిల్స్ ఫామ్. కస్టమర్ డీటెయిల్స్ ఫామ్. కస్టమర్ డీటెయిల్స్ కలెక్ట్ చేయాలంటే ఒక యుఐ ఫామ్ కావాలిగా. అంటే ఒక కస్టమర్ ఇన్సూరెన్స్, ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కోసం నా దగ్గరికి కస్టమర్ వచ్చినా ఫస్ట్ ఆ డీటెయిల్స్ తీసుకోవాలి. అవునా కదా? ఎనీ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ యూ వాంట్, డెఫినెట్లీ యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ డీటెయిల్స్. నో. సో కస్టమర్ డీటెయిల్స్ ఫామ్ అనేది ఇప్పుడు కామన్ గా అన్నిటికీ సేమ్ పెట్టుకోవచ్చా, ఒక్కొక్క దానికి ఒకటి పెట్టాలా? ఏమనుకుంటున్నారు? కామన్ గా పెట్టేసుకోవచ్చు. అంటే ఇక్కడున్న ఫామ్ ని వీళ్ళు తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోవచ్చు. సో దిస్ హ్యాస్ టు బి క్రియేటెడ్ ఇన్ కామన్ ఏరియా. మీకు ఎట్లా తెలిసింది కామన్ ఏరియాలో పెట్టాలా స్పెసిఫిక్ ఏరియాలో పెట్టాలని? ఎలా తెలిసింది మీకు? బిజినెస్ అర్థమైంది. బిజినెస్ తెలియకపోతే మీకు బిజినెస్ తెలుసు కాబట్టి, ఇక్కడ బిజినెస్ అనేది కొంచెం అర్థమైంది కాబట్టి మీకు అది తెలిసింది, అంతే కదా. బిజినెస్ తెలియలేదు అనుకోండి, మీకు అది కామనా స్పెసిఫిక్ అనేది తెలియదు. అంటే బిజినెస్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మనం ప్లేస్ చేయాలనేది అప్రాప్రియేట్ పొజిషనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కస్టమర్. ఇంకోటి చెప్పండి కామన్ కాంపనెంట్. అడ్రస్ డీటెయిల్స్ అన్నారు. ఏమన్నారు? సరే అడ్రస్ కూడా అక్కడ వచ్చింది అనుకుందాం. ఇంకోటి చెప్పండి. ఏంటిది? బిల్లింగ్ స్క్రీన్. ఏమన్నారు? బిల్లింగ్ స్క్రీన్. బిల్లింగ్ చేయాల్సిన స్క్రీన్ ఆల్మోస్ట్ ఏ బిల్లింగ్ స్క్రీన్లో అయినా, పేమెంట్ స్క్రీన్లో చూజ్ యువర్ పేమెంట్ మోడ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, ఇలాగే ఉంటాయి కదా. సో బిల్లింగ్ స్క్రీన్, ఐఎమ్ సారీ, బిల్లింగ్ స్క్రీన్ ఒకటి. ఇంకా ఇలా చాలా ఉండొచ్చు. ఇంకా ఇలా
చాలా ఉండొచ్చు. మీరు మీరు మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పుడు చాలా వస్తాయి మనకి. బిల్డింగ్ స్క్రీన్ వస్తుంది, ఇలా చాలా వస్తాయి. ఇది కూడా దీనికి ఇక్కడే కనెక్ట్ చేస్తుంది. ఓకే, బిల్డింగ్ స్క్రీన్. ఓకే, అర్థమైందా? క్లియరా? స్పెసిఫిక్ గా ఉండే ఫంక్షనల్ కాంపోనెంట్స్ చెప్పండి. యూఐ అయినా పర్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉండే ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఫాము మిగతా వాటికి ఉండదు అని చెప్పండి నాకు. ఏదైనా చెప్పండి. చెప్పొచ్చు, ఈజీ. టైప్స్ ఏజ్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఉండదా? హెల్త్ ఫామ్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఉంటుందా ఉండదా? హెల్త్ కి సంబంధించి యా, హెల్త్ ఇన్ఫో ఫామ్. యూఐతో మాట్లాడుతున్నాం మనం, ఈజీగా తెలుస్తుందని మనకి డే టు డే లైఫ్ లో. అర్థమైందని. హెల్త్ ఇన్ఫో ఫామ్ స్పెసిఫిక్ కా కామనా? స్పెసిఫిక్ కాబట్టి ఎక్కడ క్రియేట్ చేస్తారు? హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ లో క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు హోమ్ ఇన్సూరెన్స్ కి చెప్పండి నాకు. ఫామ్ డీటెయిల్స్ ఓకే, జియోగ్రఫికల్ డీటెయిల్స్ అన్నాం. ఏమన్నాం? ఓకే, జియోగ్రఫికల్ జియోగ్రఫికల్ డీటెయిల్స్ కి సంబంధించిన ఫామ్ ఉంటుందిగా. మీ ఇల్లు ఫైర్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది, ఓకే, మీ ఇల్లు ఎలాంటి సిమెంట్ వాడి కట్టారు, ఎంత స్ట్రాంగ్ గా కట్టారు, పునాదులు ఎలా వేశారు, ఓకే, దీని తర్వాత ఫైర్ సేఫ్టీ అంతా లోపల తీసుకున్నారా లేదా, ఓకే, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దీన్ని బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియంలు. ఆ ఫాము మిగతా రెండింటికి అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేప్పుడు మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి, ఎలా లేకపోతే నాకేంటి, నాకు సంబంధం లేదు. సో అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ చెప్పండి. ఆఫ్ కోర్స్ వెహికల్ డీటెయిల్స్ వెహికల్ మోడల్ డీటెయిల్స్ వెహికల్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా. స్పెసిఫిక్ అంటే మీరు ఒక బిజినెస్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్ సిచ్యువేషన్ దీన్ని ఫ్రేమ్వర్క్ అండ్ ఐఎంపిఎల్ యాప్ అనుకుందాం. ఓకే, 626 ఓకే అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా చేశాను నేను. ఇలా మల్టిపుల్ అప్లికేషన్ మొత్తం ఒక దాంట్లో పడేసినా కూడా నాకు బిజినెస్ రన్ అయింది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు ఒకసారి ఆలోచించండి, రియాలిటీలోకి రండి. ఒక పెద్ద బిల్డింగ్ తీసుకోండి, అది బ్యాంక్ అనుకోండి, ఊరికే. లేదా ఇన్సూరెన్స్ బిల్డింగ్ అనుకోండి. ఆ బిల్డింగ్ లో రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ లోనేమో హెల్త్ ఇన్సూరెన్స్ టీమ్స్ అందరు ఉన్నారు, వాళ్ళు అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ చేస్తున్నారు. ఇంకో రూమ్ లో హోమ్ ఇన్సూరెన్స్ టీమ్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ హోమ్ ఇన్సూరెన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఇంకొక రూమ్ లో వెహికల్ ఇన్సూరెన్స్ టీం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఒకే చోట కూర్చొని వర్క్ చేయొచ్చుగా, ఒకటే రూమ్ అయిపోవచ్చుగా. మొత్తం ప్రాబ్లం ఏంటి? పని అయితే జరిగిద్ది. ఓకే, ఏమైంది? కన్ఫ్యూజన్ అంటే ఏంటి అర్థం? Clumsiness. క్లమ్జీనెస్ అంటే డిఫికల్ట్ టు మేనేజ్. ప్రాపర్ సెగ్రిగేషన్ లేదనుకోండి. ఇంకా ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు ఒక కబోర్డ్ ఉంది. కబోర్డ్లో మీకు ఎథ్నిక్ వేర్ ఉంది, డ్రెస్సెస్, ఎథ్నిక్ వేర్, పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, క్యాజువల్ గా వేసుకునే బట్టలు ఉన్నాయి. అన్ని కలిపి కుప్పగా అక్కడ పడేశారు కబోర్డ్ లో. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? అన్ని మీకు కావాల్సింది ఏదైనా మీరు అల్టిమేట్ గా తీసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ దెర్ ఈస్ స్టిల్ ఏ ప్రాబ్లం. ఇలా పెట్టొచ్చు, టైం పట్టిద్ది, ఎత్తుక్కోవాలి కదా. ఇప్పుడు కబోర్డ్ ని 4 ర్యాక్స్ గా డివైడ్ చేసి, ఒక ర్యాక్ లోనేమో ఎథ్నిక్ వేర్ పెట్టి స్టిక్కర్ వేశారు ఎథ్నిక్ వేర్ అని, ఇంకో ర్యాక్ లో ఆఫీస్ వేర్ పెట్టి ఆఫీస్ వేర్ అని బట్టి, ఇంకో దగ్గర పార్టీ వేర్ అని స్టిక్కర్ అవుట్ వేశారు, ఇంకో దగ్గర క్యాజువల్ వేర్ అని స్టిక్కర్ వేసి చక్కగా 4 ర్యాక్స్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటి దీనికి దానికి తేడా ఏంటి చెప్పండి? ఈజీ టు ఐడెంటిఫై ఇలా సెగ్రిగేషన్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఈజీ టు రన్ ద బిజినెస్. మెయింటైన్ చేయడం చాలా తేలిక. ఇప్పుడు మీరు కాదు, మీ ఫ్రెండ్ వచ్చాడు మీ పార్టీ డ్రెస్ కోసం, అరే కబోర్డ్ లో ఉంది తీసుకోపో అన్నారు, వాడు తక్కువని ఫిక్స్ చేయగలడా లేదా? ఈజీగా, ఎందుకంటే మీరు సెగ్రిగేట్ చేసి పెట్టారు కదా. అందుకనే బిజినెస్ మొత్తాన్ని కలిపి ఒక అప్లికేషన్ లో రన్ చేయం మనం. సో మనం బేస్మెంట్ కట్టుకొని ఎలా అయితే ఇల్లు కట్టుకుంటాం పైన, అలా ఒక బేస్మెంట్ రెడీ చేసుకుంటాం. కామన్ ఫంక్షనల్ ఫీచర్స్ అన్న బేస్మెంట్ లో పడేస్తాం. దాని తర్వాత స్పెసిఫిక్ గా ఆపరేషన్ జరిగే ఎల్ఓబిస్ అన్ని మళ్ళీ ఒక అప్లికేషన్స్ గా పెట్టుకుంటే వెళ్తాం. సో ఇక్కడ మీకు ఏదైతే ఈ అప్లికేషన్ చెప్పానో దీన్ని మీరు బిజినెస్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఏమంటారు? బిజినెస్ ఫ్రేమ్వర్క్. వీటిల్ని ఇంప్లిమెంటేషన్స్ అంటారు. ఇది మీ బిజినెస్ కి సంబంధించిన ఫ్రేమ్వర్క్. ఓకే, ఫ్రేమ్వర్క్ అనే మాటకు అర్థం ఏంటో చెప్తాను నేను. ఓకే, సో అప్లికేషన్స్ ని కనుక మీరు కేటగిరైజ్ చేస్తే బేస్డ్ ఆన్ రీయూజబిలిటీ, we have 2 categories: framework application, another one is implementation application. Framework application contains the commonly used functionalities, functional components across multiple or different implementations, across different implementations. కామన్ గా వాడుకునే ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని ఎక్కడ పెడతాం మనం? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ సపరేట్ లేయర్ అండ్ కెన్ బి సోల్డ్. ఇప్పుడు నేను ఇలా డెవలప్ చేశాను అనుకోండి, ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ 2 అప్లికేషన్ ని, అంటే
ఇప్పుడు మీరు ఎలా చెప్పాలి మీకు, 2 బ్రెడ్ స్లైసెస్ అనుకోండి, 2 బ్రెడ్ స్లైసెస్, ఒక బ్రెడ్ స్లైస్ కి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టారు, అవునా? సో అట్లా మీరు 2 స్లైసెస్ గా మీ అప్లికేషన్ డెవలప్ చేశారు అనుకోండి, విడగొట్టొచ్చా 2 స్లైసెస్ ని కావాల్సినప్పుడు? కింద ఉన్న స్లైస్ ఒక కాపీస్ చేసుకోవచ్చా? మళ్ళీ స్లైసులు విడివిడిగా ఉంటాయి. నా దగ్గర 2 విడివిడిగా 2 స్లైసుల్లా చేసి రెండింటిని కలిపాం. ఎలా? ఇప్పుడు ఈ బిజినెస్ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే, దీంట్లో కామన్ ఫంక్షనాలిటీస్ అక్రాస్ డిఫరెంట్ లైన్స్ ఆఫ్ బిజినెస్ అన్నా. దీని వరకు నేను విడిగా అమ్మొచ్చా? నాలాంటి బిజినెస్ ఉన్న క్లయింట్స్ కి మార్కెట్లో అమ్ముకోవచ్చా? అమ్ముకోకూడదా? ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయడానికి ఒక అప్లికేషన్ డెవలప్ చేయమన్నారు. మీరు ఒక ఫ్రేమ్వర్క్ లా డెవలప్ చేశారు. ఓకే, కామన్ ఫీచర్స్ అన్ని పెట్టేసి దాని మీద ఒక ఇంప్లిమెంటేషన్ పెట్టి మీ మీ బ్యాంకుకి సంబంధించిన ఆఫర్స్ అవన్నీ ఇంప్లిమెంటేషన్లో పెట్టారు. కామన్ గా క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసే అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అని పెట్టారు. ఈ ఫ్రేమ్వర్క్ ఈ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసే ప్రాసెస్ లో మీ బ్యాంక్ కి సంబంధించిన స్పెసిఫిక్ గా ఉండే ఏమంటారు వాటిని, డీల్స్ కానివ్వండి, ఆఫర్స్ కానివ్వండి, లోగోస్ కానివ్వండి, అట్లాంటివన్నీ పెట్టి ఇంప్లిమెంటేషన్ లో పెట్టారు. ఇప్పుడు నేను ఫ్రేమ్వర్క్ డెవలప్ చేశా కదా, దాన్ని తీసుకెళ్ళి ఇంకో బ్యాంక్ వాళ్ళకి అమ్మచ్చా అమ్మకూడదా? ఫ్రేమ్వర్క్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేదాన్ని అమ్మచ్చు కదా. దట్స్ అనదర్ అడ్వాంటేజ్. మీకు ఫైనాన్షియల్ గా కూడా బెనిఫిట్ వచ్చింది ఇలా చేయడం వల్ల. సో మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆర్కిటెక్చర్. మ్యాండేటరీ అని చెప్పట్లేదు. ఎందుకని అంటే మనం రఫ్ గా మాట్లాడామనుకోండి, నేను ఒకటే అప్లికేషన్ క్రియేట్ చేస్తా, 2 చేయనంటే చేసుకో, నీ బిజినెస్ రన్ అయింది. కానీ నువ్వు ఎక్స్పాండ్ చేస్తారు చూసారా బిజినెస్, అప్పుడు చాలా ప్రాబ్లం అయింది. అంతా క్లమ్జీ అయిపోయి అప్లికేషన్ అంతా ఇబ్బంది అయిపోయింది. అందుకని మనం ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆర్కిటెక్చర్. సో ఇంప్లిమెంటేషన్ లో ఏముంటాయి? కంటైన్స్ ద స్పెసిఫిక్ functional components that can be used. Functional components, those can be used within that particular implementation only. ఆ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ లో మాత్రమే వాడగలిగేవి అన్నమాట ఇంప్లిమెంటేషన్ అంటే. సో మనం ఎప్పుడైనా ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేసే ముందు మనకి బిజినెస్ అర్థం అవ్వాలి. బిజినెస్ అర్థమైన తర్వాత ఈ కాంపోనెంట్ ని ఫ్రేమ్వర్క్ లో పెట్టాలా, ఇంప్లిమెంటేషన్ లో పెట్టాలా అని తెలుసుకొని అప్రాపరియేట్ గా ఆ పర్టికులర్ అప్లికేషన్ లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళామనుకోండి, మనం ఇక్కడ ఇందాక పెగా ప్లాట్ఫామ్ ఏమన్నా ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్ అన్న, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అన్న. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనే దానికన్నా ఇంకొక మాట వాడాలి మీరు. ఏమనంటే ఎంటర్ప్రైజ్ ఏమని వాడాలి? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అని వాడాలి. ఎందుకని? పెగా ప్లాట్ఫామ్ లో ఉన్నాయన్నీ మనం డెవలప్ చేసే అప్లికేషన్ లో వాడుకోవచ్చా, వాడుకోలేమా? వాడుకోవచ్చు. ఇప్పుడు సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని ఇచ్చాడు. ఏమిచ్చాడు? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని. అది వాడుకోగలమా, వాడుకోలేమా? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ని పెగా ప్లాట్ఫామ్ మీద నా ఓన్ అప్లికేషన్ ని క్రియేట్ చేసుకుంటే నేను ఆ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే దాన్ని వాడుకోగలనా, వాడుకోలేనా? వాడుకోవచ్చు. అందుకే పెగా ప్లాట్ఫామ్ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అని అంటాం. కాకపోతే అది ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్ అని ఎందుకన్నామంటే ఎలాంటి బిజినెస్ అయినా తెచ్చుకో, నువ్వు దీని మీద డెవలప్ చేసుకో, ఎంటర్ప్రైజ్ లెవెల్ హోల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నా బిజినెస్ కోసం నా ఇన్సూరెన్స్ వరకు మాత్రమే ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసుకుంటున్నాను నేను, ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్. ఓకే, కాబట్టి దీని మీద నేను క్రియేట్ చేసే ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాము అంటే దీన్ని బిజినెస్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఇది కూడా ఫ్రేమ్వర్కే. అంటే ఒక ఫ్రేమ్వర్క్ మీద ఇంకో ఫ్రేమ్వర్క్ ఉండొచ్చు. అర్థమైందా? ఒక ఫ్రేమ్వర్క్ మీద ఇంకొక ఫ్రేమ్వర్క్ రావచ్చు. అంటే ఒక అప్లికేషన్ లో మోర్ దాన్ 1 ఫ్రేమ్వర్క్ ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఓకే, ఫ్రేమ్వర్క్లు మోర్ దాన్ 1 ఉంటే యూజువల్ గా ఒకదాని మీద ఒకటి వస్తాయి. జనరల్ గానే ఆలోచిద్దాం, ఎక్కువ టూ మచ్ కాంప్లెక్స్ గా వెళ్ళిపోవద్దు, బేసిక్ గా. ఓకే, ఐడియల్ గా మాట్లాడు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ 1, ఇంప్లిమెంటేషన్ 2, రెండో ఇంప్లిమెంటేషన్ చేస్తా. ఇప్పుడు దీని మీద మళ్ళీ మూడో ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేస్తా, ఇంప్లిమెంటేషన్ 3. ఇలా 3 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ నేను క్రియేట్ చేశాను. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఇవి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. ఇవేంటి? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్, లైన్స్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. ఓకే, సో ఏమై ఉండొచ్చు ఇవి? ఇన్సూరెన్స్ అంటే ఇదేమో హోమ్ అంటున్నా, ఇవేమంటున్నా నేను
హోమ్. ఇదేమంటున్నా లెట్స్ సే హెల్త్ అంటున్నా. ఇదేమంటున్నా ఆటో అంటున్నా. ఇదేమంటున్నా ఆటో అంటే వెహికల్ అని అర్థం. ఓకేనా, క్లియర్ ఎవ్రీవన్? సో ఇట్లా డిఫరెంట్ ఇప్పుడు ఇలా ఉంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఉండే ఏ ఫంక్షనాలిటీస్ అయినా కింద ఉండే, మీకు సింపుల్గా చెప్పాలంటే బాటంలో ఉండే పైన వాడుకోగలరు. సో దిస్ ఈజ్ రీయూజబుల్. సో నౌ హియర్ యు గో. నౌ ఒక అప్లికేషన్ అనేది ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, అది ఈ పెగా ప్లాట్ఫామ్లో ఉన్న ఏ ఫంక్షనల్ కాంపనెంట్స్ అయినా వాడుకోగలదు. ఓకే, అలాగే ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఏ అప్లికేషన్ ఏ ఫంక్షనల్ కాంపనెంట్స్ అయినా హోమ్ వాడుకోగలదు, హెల్త్ సారీ, దీంట్లో ఉన్న ఏ ఫంక్షనల్ కాంపనెంట్స్ అయినా హోమ్ ఇన్సూరెన్స్ వాడుకోగలదు, హెల్త్ ఇన్సూరెన్స్ వాడుకోగలదు, అలాగే ఆటో ఇన్సూరెన్స్ కూడా వాడుకోగలదు. కామన్ గా ఇక్కడ ఉన్న ఫంక్షనల్ కాంపనెంట్స్ వేటినైనా అవన్నీ వాడుకోగలవు. అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? సో అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా, చెప్పండి మీరు. పెగా ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఫంక్షనల్ కాంపనెంట్ ని హోమ్ లో వాడుకోగలమా లేదా? యాక్చువల్గా ఇదంతా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఓకే వాడుకోవచ్చు. ఓకే, అది ఆ టెక్నికల్ వర్డ్స్ నేను తర్వాత వాడతా. వాడుకోగలమా లేదా? ఎస్. ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడికి వాడుకోవచ్చు. ఇక్కడ మూడిట్లో వేటిల్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఎలా? త్రూ మిడిల్ వన్. మళ్ళీ ఈ మధ్యలో దాని నుంచి రావాల్సిందే మళ్ళీ అది. ఓకే, అర్థమైందా? త్రూ మిడిల్ వన్ దాని నుంచే రావాలి. ఓకే, వీటిని ఏమంటాడంటే టెక్నికల్ గా పెగావాడు ఏమంటాడంటే, ఇలా మీ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఫ్రేమ్వర్క్, ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్, బిజినెస్ ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్స్ ఇలా ఉండడాన్ని సిచ్యువేషన్ లేయర్ కేక్ అంటాడు. ఏమంటాడు? మీరు ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, వాట్ ఈజ్ సిచ్యువేషన్ లేయర్ కేక్ అంటే మీరు ఏం చెప్తారు? డిజైనింగ్ ద అప్లికేషన్ ఆర్కిటెక్చర్ టు హ్యావ్ లైక్ లేయర్స్. ద లేయర్స్ ఆర్ పెగా ప్లాట్ఫామ్ ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్ లేయర్, on top of it business framework layer, on top of business framework layer one or more implementation layers. ఇవన్నిటిని లేయర్స్ గా మాట్లాడాం. ఓకేనా? ఇందాక మీకు చెప్పాను. ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ లో ఉన్న ఫంక్షనల్ కాంపనెంట్ ఇంకొక ఇంప్లిమెంటేషన్ అనేది వాడగలదా, వాడలేదా? ఏమనుకుంటున్నారు? నో. వాడలేదు, వాడడం కుదరదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ వన్ ఇంప్లిమెంటేషన్ ఇంటూ అనదర్ ఇంప్లిమెంటేషన్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదంతా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సో చాలా బాటమ్ లో ఉన్నది రూట్ అన్నమాట. రూట్ అంటే మన గ్రాండ్ ఫాదర్. సో పైన ఉన్నది ఫాదర్, దాని మీద ఉన్నవి చిల్డ్రన్. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీని ఫాదర్ వాడుకోవచ్చు, గ్రాండ్ చిల్డ్రన్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఫాదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీని చిల్డ్రన్ వాడుకోవచ్చు. లీగల్ గా మాట్లాడుతున్నాం ఎలా జరుగుతుందని. ఇప్పుడు సిబ్లింగ్స్ కదా ఈ చిల్డ్రన్ అందరూ. ఒక సిబ్లింగ్ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఇంకో సిబ్లింగ్ యూజ్ చేసుకోవాలని లేదు కదా, కుదరదు అసలు. లీగల్ గా పాయింట్ కాదు కదా. టెక్నాలజీ కూడా అలాగే డెవలప్ అయింది. పక్క పక్కనే ఉన్న ఇంప్లిమెంటేషన్స్ ఒకదాని నుంచి ఒకటి యాక్సెస్ చేసుకోలేదు. ఇప్పుడు దీన్ని మీరు రివర్స్ చేశారనుకోండి, ట్రీలా వచ్చింది. అంతేనా? స్టాక్ ని మీరు ఇలా రివర్స్ చేశారనుకోండి, అప్ సైడ్ డౌన్ గా ఎలా వచ్చింది? ఇలా ఎలిమెంట్స్ నోడ్స్ కనెక్ట్ చేస్తే ట్రీ లాగా వచ్చింది. ఫ్యామిలీ ట్రీ స్ట్రక్చర్ లాగా అనుకోవచ్చు. అర్థమైందా? ఒక ఇంప్లిమెంటేషన్ లో ఉన్న ఫంక్షనల్ కాంపనెంట్స్ ని ఇంకొక ఇంప్లిమెంటేషన్ అనేది యూజ్ చేసుకోగలదా లేదా? ఏం చెప్తారు? నాట్ పాసిబుల్. సో ద ఐడియల్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఈజ్ పెగా ప్లాట్ఫామ్ ఫ్రేమ్. మనం పెగాలో పెగా ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్. దాని మీద ఏముంది? దాని కింద అయినా అనుకోవచ్చు, దాని మీద ఎలా అయినా పర్లేదు. తర్వాత బిజినెస్ ఫ్రేమ్వర్క్, దాని తర్వాత వన్ ఆర్ మోర్ ఇంప్లిమెంటేషన్స్. ఎన్ నెంబర్ ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని ఉండొచ్చు? ఎన్ పక్కనే ఉంటాయి. దిస్ ఈస్ ద ఐడియల్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. సో సిచ్యువేషన్ లేయర్ కేక్ అంటే ఏంటంటే, సిచ్యువేషన్ లేయర్ కేక్ ద అప్లికేషన్ ఆర్కిటెక్చర్ which is designed like minimum 3 layers. మినిమం ఎన్ని లేయర్స్? మెగాలో వచ్చేప్పటికి అంతే మాట్లాడుకోవాలి. మినిమం 3 layers. ఎందుకంటే కంపల్సరీ రీయూజబిలిటీ అచీవ్ చేయాలి. సో వాట్ ఆర్ దోస్ 3 layers? అగైన్ సేమ్, అగైన్ ఇదే రాస్తున్నాయి ఇక్కడ కూడా. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే చెప్పగలగాలి ఇవన్నీ. సిచ్యువేషన్ లేయర్ అంటే వాడు ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ అని 90% అడుగుతూ ఉంటారు. ఎక్కడన్నా మిమ్మల్ని సిచ్యువేషన్ లేయర్ కేక్ అని అడిగితే ఇలా చెప్పండి. ఓకేనా? ఓకే,
నేను అట్ హై లెవెల్ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు చూడండి, ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి, నేను ఇలా ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్, అప్లికేషన్ ఇలాంటి ఆర్కిటెక్చర్తో వెళ్ళడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మీరు ఆలోచిస్తే చెప్పేయగలుగుతారు. ఇప్పటి వరకు మీరు విన్నారు కాబట్టి మీరు చెప్పగలుగుతారు. ఏంటి పైన కూడా చూపించాను. Saving time, రీయూజబిలిటీ, reusability, కాస్ట్ ఎఫెక్టివ్, easy to easy to ఈజీ extend, టు ఎక్స్టెండ్ కదా, ఈజీ టు extend. ఎక్స్టెండ్, సారీ, ఈజీ టు ఎక్స్టెండ్. టైం సేవింగ్ అవుతుందా మీకు? టైం సేవింగ్. ఫ్రేమ్వర్క్ ఒక కాపీ పెట్టుకొని వేరే బిజినెస్ వాళ్ళకి అమ్మొచ్చా? Yes, ma'am. అమ్మచ్చా, అమ్మలేమా? yes, ఫైనాన్షియల్ ప్రాఫిట్, ఫైనాన్షియల్ గా కూడా మనకి ప్రాఫిట్ వచ్చింది బై సెల్లింగ్ ఫ్రేమ్వర్క్ టు అదర్ సిమిలర్ బిజినెస్ ఓనర్స్, వేరే బిజినెస్ ఓనర్స్ కి చేయి. ఇప్పుడు మనం ప్రాక్టికల్ కి కూర్చున్నాం అనుకోండి, ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేస్తాం? పెగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తామా? లేదు. ఎందుకని? ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేయగానే పెగా ప్లాట్ఫామ్ రెడీ, ఒక లేయర్ రెడీగా ఉంది, బేస్మెంట్ ఇచ్చేసాడు వాడు. ఇప్పుడు నేను business క్రియేట్ చేసే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ దేని మీద క్రియేట్ చేయాలి? ఇప్పుడు business ప్రాక్టికల్ గా ఇఫ్ వి వాంట్ టు business క్రియేట్ framework. Business. a framework and one implementation, a framework and one implementation application, then follow below. First step one ఏం చేస్తారు? క్రియేట్ FW application on top of existing పెగా ప్లాట్ఫామ్. పెగా ప్లాట్ఫామ్ రెడీమేడ్గా ఉంది కదా, దాని మీద క్రియేట్ చేస్తారు. తర్వాత స్టెప్ 2, Implementation. Business. క్రియేట్ Business. an Business an implementation application on top of Business. above Framework. business above framework. framework అంటే application. ఆన్ టాప్ అబౌవ్ అంటే పైన రాసింది, స్టెప్ 1 లో రాసిన ఫ్రేమ్వర్క్. అర్థమైందా? సరే, మీరు అప్లికేషన్ క్రియేట్ చేస్తానన్నారు, బానే ఉంది. వాట్ ఆర్ ద బేసిక్ పారామీటర్స్ దట్ యూ నీడ్ టు గివ్ యాజ్ అన్ ఇన్పుట్ వైల్ క్రియేటింగ్ అప్లికేషన్? బేసిక్ పారామీటర్స్ ఏముంటాయి? సపోజ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేశారు అనుకుందాం. ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే బేసిక్ గా వాట్ ఆర్ ద పారామీటర్స్ ఆర్ యాట్రిబ్యూట్స్ దట్ ఇట్ కెన్ హ్యావ్? అది ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ ని హోల్డ్ చేసింది, ఆర్ యాట్రిబ్యూట్స్ ని హోల్డ్ చేసింది? ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేశారు అనుకుందాం, దాన్ని వాట్ ఈస్ ద మెయిన్ పారామీటర్ ఆఫ్ ఇట్? Details. Features. Specifications. Details. Product. Specifications. ప్రోడక్ట్ Specifications. నేమ్. ఫస్ట్ దాని పేరు ఇవ్వాలి కదా, దాన్ని పిలవాలి కదా మీరు, ఏదో ఒకటి, ఇది Brand- ఫోన్ అనో ఇది branding. పెన్ అనో పిలవాలి కదా మీరు. సో మీరు అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఇఫ్ యూ వైల్ క్రియేటింగ్ అప్లికేషన్ we need to input or pass. We need to input below parameters to the system. ఏమేం పారామీటర్స్? ఫస్ట్ మీరు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు? ఒకటి, Name. అప్లికేషన్ కి సంబంధించిన నేమ్, ఏ నేమ్ తో మీరు అప్లికేషన్ క్రియేట్ చేయాలని చెప్పాలి. సరే, ఇప్పుడు అనుకుందాం మనం సాఫ్ట్వేర్ లో అప్లికేషన్ నేను క్రియేట్ చేశా, దాన్ని వాడాలంటే లాగిన్ అవ్వాలిగా. అప్లికేషన్ నేమ్ ఇచ్చారు, తర్వాత ఏం క్రియేట్ చేయాలి మీరు? క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. యూజర్ నేమ్ కామా పాస్వర్డ్ అదే జనరేట్ చేస్తుంది. యాక్చువల్ గా పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది, యూజర్ నేమ్ ఇస్తే చాలు. మీరు పాస్వర్డ్ కూడా రాస్తున్నా అక్కడ. ఓకే, ఈ రెండు. ఇంకా ఏమన్నా ఇవ్వాలా? ఇంకోటి మెయిన్ గా ఇంకోటి ఉంది, నేను రెండో నెంబర్ మారుస్తాను. అది అప్లికేషన్ పేరు ఇచ్చారు, బానే ఉంది. ఇంకోటి మనం ఇప్పుడు వరకు మాట్లాడాం, 2 types ఆఫ్ అప్లికేషన్స్ అని మాట్లాడాం. సిస్టమ్ కి చెప్పాలి ఇప్పుడు మీరు, వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ యూ వాంట్ టు క్రియేట్. వాట్ టైప్ ఆఫ్ అంటే 2 ఆప్షన్స్ చూపించింది అది అక్కడ, ఫ్రేమ్వర్క్ అని చూపించింది, ఇంప్లిమెంట్. వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ యూ వాంట్ టు క్రియేట్ అని అడిగింది. మీరు ఏం పెట్టుకుంటారు ఆప్షన్? ఫ్రేమ్వర్క్ అయితే ఫ్రేమ్వర్క్ అని సెలెక్ట్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ అని. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇది 3 అనుకుందాం, ఇది 4 అనుకుందాం, మధ్యలో ఇంకోటి ఉంది, నేను చెప్తా, మీకు తెలీదు. ఓకే, 3 ఆర్గనైజేషన్ నేమ్. ఏమి ఇవ్వాలి? నేను దీని గురించి చెప్తా, మీకు ఆర్గనైజేషన్ గురించి చెప్తా. ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు పెగా ప్లాట్ఫామ్ మీద బేసిక్ గా మీరు ఇవ్వవలసిన పారామీటర్స్ ఏంటంటే, సిస్టమ్కి ఇవ్వవలసిన అప్లికేషన్ పేరెంట్ అనేది ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది దానికి చెప్పాలి, ఆర్గనైజేషన్ పేరెంట్ అని చెప్పాలి, యూజర్ నేమ్ ఏంటి అనేది ఇవ్వాలి, పాస్వర్డ్ అదే జనరేట్ చేసి. మీ అప్లికేషన్ వచ్చేసింది అనుకోండి, అడ్మినిస్ట్రేటర్ నుంచి లాగ్ ఆఫ్ అయిపోయి మీ అప్లికేషన్లోకి లాగిన్ అవ్వచ్చు జనరల్ గా, అంతేనా కాదా? ఒక పెగా ప్లాట్ఫామ్ లో ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు? N number of n నెంబర్. ప్రతి అప్లికేషన్ కి సపరేట్ లాగిన్ పెట్టుకోవచ్చు, 2-3 అప్లికేషన్ కలిపి ఒక లాగిన్ వాడచ్చు, మీ ఇష్టం. డిజైన్ చేసుకోండి, డిజైన్ చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ ఏంటనేది ఇప్పుడు మొదలు పెట్టను, రేపు చెప్తాను.
అయితే రేపు ఫస్ట్ ప్రాక్టికల్ చేద్దాం, తర్వాత ఆర్గనైజేషన్ గురించి చెప్తాను. రేపంటే మండే, ఈరోజు ఫ్రైడే కదా. సో వి జనరల్లీ డు నాట్ కండక్ట్ ఆన్ సాటర్డే సండే. వీ హ్యావ్ ఎ ప్లాన్ టు కండక్ట్ ఆన్ సాటర్డే సండే సూన్. వెయిట్ చేయండి, నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, అంటే టైమింగ్స్ వేరే ఉండొచ్చు, బట్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. కొంచెం బెటర్గా మిమ్మల్ని మోల్డ్ చేయడానికి అది. ఓకే, కొంతవరకు అది ఆప్షనల్గా కూడా తీసుకోవచ్చు కానీ, బట్ ఐ విల్ టెల్ యూ బై నెక్స్ట్ వీక్. ఓకే, ఇంతవరకు క్లియర్? ఈరోజు చెప్పింది ఏంటి మనం? వాట్ డిడ్ వి డిస్కస్ టుడే? అసలు మనం పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఎందుకు, అసలు బిజినెస్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి, అప్లికేషన్ అంటే ఏంటి, ఓకే, దాని తర్వాత అప్లికేషన్ క్రియేట్ చేసే ముందు ఏ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ ద రీయూజబిలిటీ కాన్సెప్ట్, అండ్ ఐడియల్గా అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఏముంటుంది ఇక్కడ మనకి, సిచ్యువేషన్ లేయర్ కేకు, అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, అండ్ ప్రాక్టికల్ చేసేటప్పుడు అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి పారామీటర్స్ ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు మీకు ఈ డాక్యుమెంట్ ఫోన్లో వాట్సాప్లో వచ్చేసింది. జనరల్గా మేము ఒక గూగుల్ క్లాస్ రూమ్లో పెడతాం. ఎక్కడ పెడతాం? మీకు ఇంకా క్రియేట్ చేయలేదు మా వాళ్ళు. అంటే మీరు రెగ్యులర్గా మీ ఫోన్లో రావు. మీరు కోర్స్కి ఎన్రోల్ అయిన దగ్గర నుంచి మీకు ఎక్కడ వస్తాయి? డాక్యుమెంట్స్కి ఒక రిపాజిటరీ సపరేట్ ఉంటుంది, వీడియోస్కి సపరేట్ రిపాజిటరీ ఉంటుంది. ఈజీ ఆఫ్ యాక్సెస్ అనమాట. ఓకే, సో డాక్యుమెంట్స్ ఒక చోట నుంచి యాక్సెస్ చేస్తారు, వీడియోస్ ఒక చోట నుంచి యాక్సెస్ చేసుకుంటారు. డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు ఏ రోజు దా రోజు, వీడియోస్ డౌన్లోడ్ చేయలేరు, చూడొచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ రోజు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏప్రిల్ 14 నెక్స్ట్ 12, 13, 14 నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఆన్ ఏప్రిల్ 14. ఇప్పుడు ఇక్కడ 11 కదా ఇండియాలో. సో అప్లికేషన్ క్రియేషన్ ప్రాక్టికల్కి వెళ్తాం. దేనికి వెళ్తాం? మీరు సరే మండే కాకపోతే ట్యూస్డే వెన్స్డే కల్లా రెడీ చేయాలి ల్యాప్టాప్. రెడీ చేస్తే ఈ వీకెండ్లో బెటర్. ఓకేనా? చక్కగా నాతో పాటు ప్యారలల్గా ఉండడం అనేది ముఖ్యం ఎప్పుడైనా. ఓకే, క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? చెప్పండి. ఇప్పటివరకు చెప్పి క్లియర్గా అర్థమైనగా? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పి మీకు ఏం షేర్ చేయాలంటే ఇది షేర్ చేయాలి, అట్లాగే మూడు డయాగ్రామ్స్ షేర్ చేయాలి. 3 డయాగ్రామ్స్ వస్తాయి మీకు. ఇలాగే రోజు థియరీ డాక్యుమెంట్, డయాగ్రామ్స్, ఓకే, ప్రాక్టికల్ డాక్యుమెంట్ చేస్తే ప్రాక్టికల్ డాక్యుమెంట్ కూడా, ఓకే, వీడియో, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్టార్ట్ చేస్తా. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను నేను ఇప్పుడు మీకు. సో దీని పేరు పెడతాను. ఒకటి ఆగండి చెప్తాను. ఎంత 626 కదా, పెగా బ్యాచ్ 626. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రమే. మరి ఆన్సర్స్ కూడా నేనే ఇస్తే ఇంక మీరేం చేస్తారు? యాక్చువల్ నా దగ్గర వేరే డాక్యుమెంట్స్ రిపాజిటరీ ఉంది, అవన్నీ ఇచ్చేస్తాం, అక్కడ ఎతకొద్దు. ఓకే, ఈ రోజు చెప్పిన క్లాస్ మీకు అర్థమైతే ఆన్సర్స్ వచ్చేసినట్టే. మీకు క్లాస్ అర్థమైతే క్లాస్లోనే ఉంటాయి ఆన్సర్స్. చూపిస్తాను అక్కడ మీకు క్వశ్చన్స్. డే 1 నుంచే పర్ఫెక్ట్గా కూర్చోండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఆఫ్. డే 1 నుంచే ఒక పర్ఫెక్ట్ పర్సన్ లాగా కూర్చోండి. నేను చెప్పాను కదా నిన్న ఆల్రెడీ మీకు, మిమ్మల్ని మీరు ఫస్ట్ థింగ్ మనల్ని మనం మోల్డ్ చేసుకోవాలి, తర్వాత మనం చేయాల్సిన పనులన్నీ పంచిగా జరుగుతాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వెరీ బిగినింగ్కి వెళ్తాం. సో బీపీఎం స్టార్టింగ్లో చెప్పా కదా, వాట్ ఈజ్ బీపీఎం అండ్ ఎక్స్ప్లెయిన్. పెగా పిఆర్పిసి ఎందుకని బీపీఎంగా కాల్ చేస్తారు తెలుసుగా. బిజినెస్ రూల్ అంటే ఏంటి జనరల్గా మాట్లాడితే, బిజినెస్ రూల్స్ డేటాబేస్ అంటే ఏంటి. ఈ క్వశ్చన్ రిపీట్ అయిందా? వాట్ ఈజ్ రూల్ బేస్, ప్రాసెస్ కమాండర్, ఫ్లో అంటే ఏంటి, తర్వాత వాట్ ఆర్ ద 4 మెయిన్ కాంపనెంట్స్ ఆఫ్ పిఆర్బిసి ఎన్విరాన్మెంట్ ఏంటి, ఫ్లో, బిజినెస్ రూల్ డేటాబేస్, బిజినెస్ రూల్స్ ఇంజన్. అదే మీరు ఏమో చెప్పొచ్చు, పెగా రూల్స్, రూల్ బేస్, ప్రాసెస్ కమాండర్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడే ఆన్సర్లు ఉన్నాయి క్వశ్చన్స్ లోనే పైన. వాట్ ఈజ్ ఆటోమేషన్ ఆఫ్ వర్క్, వాట్ ఈజ్ ఆటోమేషన్ ఆఫ్ చెప్పాగా. డెమో మిస్ అయిన వాళ్ళు ఒకసారి ఆ వీడియో వినండి. డే 2 వీడియో, డే 3 కాదు, డే 2ది. సో అప్లికేషన్ క్రియేషన్, వాట్ ఈజ్ అన్ అప్లికేషన్ తెలుసు మీకు. వాట్ ఈజ్ పెగా ప్రొవైడెడ్ ఓఓటీబీ అప్లికేషన్ ఏంటిది, పెగా ప్లాట్ఫామ్. ఏంటి దాని పేరు? పెగా ప్లాట్ఫామ్. వాట్ డస్ ఇట్ కంటైన్? సమ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్. ఎగ్జాక్ట్ గా కాదు, సమ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్. ఎగ్జాంపుల్ ఏంటి? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. సో తర్వాత హౌ టు క్రియేట్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఆన్ టాప్ ఆఫ్ పెగా ప్లాట్ఫామ్. స్టెప్స్ చెప్పాలి ఇప్పుడు మీరు, నావిగేషన్స్ గుర్తుండాలి. ఇక్కడ నుంచి మీకు వస్తాయి రేపు. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ తెలుసు మీకు. వాట్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ విల్ ద ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కంటైన్స్. ఎలాంటివి? రీయూజబుల్ అయ్యాన్ని ఫ్రేమ్వర్క్ లో ఉంటాయి. What type of functional components will the implementation application contains specific to that particular implementation? Can implementation application access functional components of framework? Yes. Ingo point చూడండి ఇక్కడ. Can framework application access the functional components of implementation? No. No.
గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీ డబ్బులు మీ పేరెంట్స్కి ఇవ్వడం అనేది లీగల్గా మ్యాండటరీ ఏం కాదు కదా. పైనుంచి ప్రాపర్టీ కిందకి రావడం అనేది లీగల్గా ఉన్నదే. కింద నుంచి పైకి కంపల్సరీ అనేది లేదు కదా రియాలిటీలో మాట్లాడుకుంటే. ఓకే, మోరల్ వాల్యూస్కి వెళ్ళదు, మామూలుగా మాట్లాడుతున్నాను. ఓకే, అలాగే టెక్నాలజీ కూడా డిఫైన్ అయింది. ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఫ్రేమ్వర్క్ తీసుకోలేదు. సో క్యాన్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ యాక్సెస్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ అనదర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్? నో. నో. No. పక్కన సిబ్లింగ్స్ కూడా నో. వాట్ ఆర్ ద వర్క్ స్పేసెస్ ఇన్ పెగా? ఇది చెప్పాలా మీకు, నేను చెప్తా. ఓకేనా? వాట్ ఆర్ ద వర్క్ స్పేసెస్ అనేది కవర్ చేస్తా. ఇక్కడ వరకు ఇస్తా మీకు, ఇక్కడ వరకు మీకు క్వశ్చన్స్ ఇస్తా. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మీకు టంగ్ ట్విస్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టంగ్ ఇప్పటి నుంచి ఇవి ప్రిపేర్ అయితే మీకు ఏమైంది, ఈ పెగా టెర్మినాలజీకి ట్విస్ట్ అవ్వడం మొదలుపెట్టింది. మీ టంగ్ అనేది పెగా టెర్మినాలజీకి ట్విస్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ డాక్యుమెంట్ కూడా మీకు వచ్చింది ఈరోజు. ఓకే, కూర్చొని చక్కగా రివైజ్ చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్స్ థింక్ చేసి రాసుకుంటే నాకు గుర్తుంటాయి అనుకుంటే ఒకసారి రాసుకోండి, లేకపోతే అవసరం లేదు. మైండ్లో ప్రాపర్గా రికార్డ్ చేయగలంటే దట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, మైండ్లో ఉన్నది బుక్లో రికార్డ్ చేసుకుంటా అంటే రికార్డ్ చేసుకో, అది మీ ఇష్టం. ఓకేనా? క్లియరా? అర్థమైందా? ఎవ్రీ వన్ క్లియర్? అర్థమవుతుంది కదా మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నిదానంగా. ఓకే, సో ఒక్క 1 minute కూడా వేస్ట్ చేయొద్దు. చాలా స్ట్రిక్ట్గా మీకు మీరే స్ట్రిక్ట్ రూల్ పెట్టుకొని డే 1 నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉండండి. ఓకే, ఇప్పటి వరకు మీరు అనుకోవచ్చు కదా, నేను అప్పుడు అలా చేసి ఉండకపోదు, ఇలా చేసి ఉండకపోదు అని ఉంటుంది కదా, అప్పుడు అలా టైం వేస్ట్ చేసి ఉండకూడదు బీటెక్లో అనిపించే ఉంటుంది కదా ఎవరికో వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో. సో అది మళ్ళీ ఫ్యూచర్లో అనుకోకుండా చూసుకోండి. ఓకే, కాబట్టి మీకు మీరే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకొని మీకు మీరే బలవంతంగా అవసరం లేని వాటికి జోలికి వెళ్లకుండా కూర్చోగలిగారు అంటే ఇక మిమ్మల్ని మించిన వాళ్ళు లేరన్న. ఓకే, మిమ్మల్ని కొట్టగలిగిన వాళ్ళు ఉంటారు మార్కెట్లో, అది మాత్రం కన్ఫర్మ్. ఓకేనా? సో బెటర్ టు స్టార్ట్ నౌ అండ్ గివ్ యువర్ ఇంటర్వ్యూ బై నెక్స్ట్ వీకెండ్. నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే ఫస్ట్ ఇంటర్వ్యూ మీ అందరికి. నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే ఎవరికి? వర్కింగ్ ఎంప్లాయీస్కి, జాబ్ సీకర్స్ అందరికీ ఫ్రైడే. అలాగే షెడ్యూల్ చేసుకోవాలి. దానికి ఒక ఫామ్ ఉంటుంది మీకు. మండే ఆ ఫామ్ వచ్చింది, అందరూ పెట్టుకోండి ఫామ్. అందరూ వర్క్ చేయని వాళ్ళందరూ ఫ్రైడేకి పెట్టండి, వర్క్ చేస్తున్న వాళ్ళందరూ సాటర్డే టైం స్లాట్స్ తీసుకోండి. ఓకేనా? వెన్స్డేకి ఆ ఫామ్ క్లోజ్ చేసేస్తాం, అంటే వెన్స్డే తర్వాత మీరు యాక్సెస్ చేయలేరు. థర్స్డే డౌన్లోడ్ చేసుకుంటారు మా వాళ్ళు, చేసుకొని అంతా లైన్అప్ చేసుకుంటారు. ఫ్రైడే సాటర్డే కాల్స్ చేసి ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. క్లియరా ఎవ్రీవన్? సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్స్ చేయాలి ప్రాపర్గా అనేది రేపు ఒక ప్రాక్టికల్ చేద్దాం మనం. ఇప్పుడు 10 క్వశ్చన్లు వచ్చినాయి కదా, సో మీ క్లారిటీ ఉండే ఉంటుంది కదా. ఒక ప్రాక్టికల్ అయిపోగానే ఇంకో 10 క్వశ్చన్లు వస్తాయి. మండే ప్రాక్టికల్ అయితే ట్యూస్డే ఏం చేస్తానంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎలా చెప్పాలో నేను చెప్తా. ఓకే, మీరందరూ చాలా మిస్ చేస్తున్నారు, ఆన్సర్ చెప్పే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, దానివల్ల మీకు ఏమైందంటే ఇంటర్వ్యూలో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఇంటర్వ్యూ పోయాక చెప్పడం ఎందుకు, ముందే చెప్తే బెస్ట్గా. ఓకే, ఎంతసేపు పట్టిద్ది అంటే మీకు ఒక 1/2 hour పట్టిద్ది ట్యూస్డే, మిగతా 1/2 hour రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాం. ఓకేనా? సో మీరు ఆన్సర్స్ చెప్పడం కూడా ఒక ప్రాపర్ వేలో చెప్పాలి. చాలా మంది ఊరికే ఒక పాయింట్ చెప్పి వదిలేస్తున్నారు, ఒక వర్డ్ చెప్పి వదిలేస్తున్నారు. అలా ఉండకూడదు ఎప్పుడు ఇంటర్వ్యూలో. నేను చెప్తాను దాని గురించి. క్లియర్ ఎవ్రీవన్? మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్ రన్నింగ్ నోట్స్ గో త్రూ అవ్వాలి. ఇప్పుడు క్లాస్ అయిపోయింది, వెళ్తారో 10 నిమిషాలు రిలాక్స్ అవ్వగానే రన్నింగ్ నోట్స్ ఓపెన్ చేయండి. ఇందాక నేను రాసా కదా మొత్తం, ఓపెన్ చేస్తే మీరు క్లాస్ విన్నారు కాబట్టి మీకు అర్థమైపోయిందిగా ఏం చెప్పారు ఈ రోజు అనేది, రివైజ్ అయిపోయింది క్విక్గా. ఎందుకని వెంటనే చేయాలి? జనరల్గా నైట్ టైం అయితే ఇది యూఎస్ వాళ్ళకి పర్వాలేదు, మీరు రేపు మార్నింగ్ చేయండి. వెంటనే చేస్తే ఏమైందంటే ఇంకా ఈజీగా అర్థమైంది. మీరు సాయంత్రం చేశారనుకోండి మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే, వెంటనే ఒక 10 నిమిషాల్లో థియరీ రివైజ్ చేసేసుకోండి. రివైజ్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే వీడియో చూడండి, కానీ వీడియో చూడటం అనేది మ్యాండటరీ కాదు అసలు. క్లాస్ అటెండ్ అయితే వీడియో ఈజ్ నాట్ మ్యాండటరీ టు వాచ్ అగైన్. సో తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్ ఏం లేదు కదా, సో ఇది రివైజ్ చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే పనిలో పడండి. గూగుల్లో చాట్‌జీపీటీలో వాడాల్సిన పని లేదు, మన క్లాస్లోనే ఉన్నాయి అన్ని ఆన్సర్స్. అవునా? సో మీ ఓన్ టెర్మినాలజీలో మీ ఓన్ లాంగ్వేజ్లో రాయండి. ఓకే, ఇంగ్లీష్లో అక్కడక్కడ టెక్నికల్ వర్డ్స్ పడితే కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? టెక్నికల్ వర్డ్స్ పడేలాగా రాసుకోండి, చెప్పండి ఇంటర్వ్యూలో. ఓకే, వాళ్ళకి ఓవరాల్గా మీరు మ్యాటర్ సెండ్ అంటే రిసీవ్ అయ్యేలాగా మాట్లాడగలిగితే చాలు. మీరు దాన్ని పైకి చదవండి. మీరు ఏం చేస్తారు, ఆన్సర్స్ని చూసి కాదు, మీరే రాశారు కదా, ఇంకా మీరు చూడాల్సిన పనే ఉంది. మీరు ఏదైతే రాశారో కూర్చొని క్వశ్చన్ ఆన్సర్ బై హార్టింగ్ కాకుండా క్వశ్చన్ని అనుకొని ఆన్సర్ని పైకి చదివితే మీ టంగ్ ట్విస్ట్ అవ్వడం మొదలైద్ది, ఈ టెర్మినాలజీకి ట్విస్ట్ అవ్వడం మొదలైద్ది.
ఇప్పుడు నేను మిమ్మల్ని ఫ్రెంచ్ మాట్లాడమన్నా అనుకోండి, మీ టంగ్ ఇలాగే ఫ్లూయెంట్గా ట్విస్ట్ అయిద్దా తెలుగులాగే? అవ్వదు కదా, కొత్త పదాలు కదా అవన్నీ. అందుకని ఈ టెర్మినాలజీకి అలవాటు పడడం మొదలుపెట్టింది. సో మీరు ఫ్లూయెంట్గా మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. అంటే సూపర్ ఫ్లూయెంట్గా, ఫ్లూయెంట్ ఈజ్ నాట్ లైక్ అ స్పీడ్, అంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా మీ 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 ఓన్ పేస్లో, అంటే మీరు ఎక్కడ స్టక్ అవ్వకుండా మాట్లాడడం అనేది ఫ్లూయెన్స్. మీ ఓన్ పేస్లో. కొంతమంది స్లోగా మాట్లాడతారు, కొంతమంది రేట్ ఆఫ్ స్పీచ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది అలాగా. ఓకే, బట్ మీరు ఏ పేస్లో వెళ్ళినా ఆయనకు అర్థం కావాలి అవతలోడికి ఒకటి. ఓకే, మీ ఓన్ పేస్ మీది, కానీ మీరు మాట్లాడేటప్పుడు కట్గా ఉండకూడదు, బ్రేక్ ఉండకూడదు. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్, ఫర్ దట్ యువర్ టంగ్ షుడ్ స్టార్ట్ ట్విస్టింగ్. ఓకేనా? ఓకే, ఐఎమ్ గుడ్, ఐఎమ్ డన్ సో ఫార్. ఏమైనా డౌట్స్ ఉంటే విల్ వెయిట్ ఫర్ మినిట్, అదర్వైజ్ వీ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే. ఎంటర్ప్రైజ్ క్లాస్ స్ట్రక్చర్ అండ్ సిచ్యువేషన్ లేయర్ కేకు సేమా అని అడుగుతున్నారు. కాదు, సిచ్యువేషన్ లేయర్ కేక్ అంటే ఇప్పుడు చెప్పా కదా. ఎంటర్ప్రైజ్ క్లాస్ స్ట్రక్చర్ అంటే నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ యాప్, షుడ్ వి ఫాలో ద సేమ్ ప్రాసెస్. అంతే, ఏదైనా బ్యాంకింగ్ అయినా యూ కెన్ లీవ్ ఎనీ వన్. 12 o'clock తర్వాత నాకు లేట్ అవుతుంది అనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే డౌట్సే కాబట్టి. ఓకే ఓకే, వీఆర్ గుడ్ సో ఫార్. విల్ వైండ్ అప్ ఫర్ టుడే. మండే మనం జనరల్గా ఏం చేస్తాం? పొద్దునే లేగం, మండే కదా అని పెద్దగా ఉంటుంది, వదిలేయండి. నేను ఈరోజు మెసేజ్ పెట్టా చూసారా మీకు? ఫ్రైడే కదా అని వదిలేయద్దు, లైట్ తీసుకోవద్దని. అలాగే మండే కదా అని వదిలేయద్దు, ఫ్రైడే కన్నా డేంజర్ మండే. ఓకే, జనరల్గా మండే మార్నింగ్ చేయాల్సిన పనులు రోజు చేసే మండే జరగవు. ఎవరికైనా బద్ధకంగానే ఉంటుంది. ఆనంద్ మహీంద్ర కూడా ఒకసారి పోస్ట్ చేశాడు. ఓకే, ఒక వెహికల్ బురదలో ఇరుక్కుపోయి ముందుకు వెళ్ళకపోతుంటే, నేను మండే కనుక ఆఫీస్కి రావాలంటే ఎలా ఉంటుందో నా సిచ్యువేషన్ అట్లా ఉంటుందని ఒక పోస్ట్ పెట్టాడు. మండే బండి కదలదు, ఎందుకంటే సండే ఎంజాయ్ చేసి ఉంటాం కదా. కాబట్టి దాన్ని కూడా ఓవర్కమ్ చేయండి మీరు. ఓకే, మీరు ముందే సండే నైటే మంచిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి దానికి, మైండ్కి. సో నేను రేపు మండే రెగ్యులర్గా ఉన్నట్టు లేట్గా ఉండొద్దు, లేట్గా ఉండొద్దు, ఎప్పట్లాగే పొద్దున్నే లేస్తాం, నా పని స్టార్ట్ చేసుకుంటాం ఒకసారి, అంతే. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో విల్ కంటిన్యూ ఆన్ మండే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. గోయింగ్ టు క్లోజ్ ద మీటింగ్. ఈ డాక్యుమెంట్స్ మీకు కొంచెం సేపట్లో వాట్సాప్లో వచ్చేస్తాయి, అక్కడ నుంచి మీ మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ అప్లోడ్ అవుతాయి, వాట్సాప్లో ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో మీరు అందరూ ఏం చేస్తారంటే, మా టీం వాళ్ళు మీకు అకౌంట్ డీటెయిల్స్, గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ పేమెంట్స్ కోసం పంపిస్తారు. యూ ప్లీజ్ ఫినిష్ ఇట్ బై మండే ఈవినింగ్ మ్యాక్స్. చేస్తే రేపు చేసుకోండి. ఓకే, సండే చేసుకోండి, మండే చేసుకోండి, మ్యాక్స్ మండే ఈవినింగ్ కల్లా చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు 4 days అటెండ్ అయ్యాం, ఇంకో 3 days, ఇంకో 1 day. ఓకే, 5 days అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే.